దేవునికే మహిమా, దేవునికే మహిమా. యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. పాట సంఖ్య 178, పాటలో 176, 178. నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు పొందితిని. నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు జీవిత యాత్రలు సాగి వచ్చితిని, జీవిత యాత్రలు వచ్చితిని. ఇంతవరకు నాకు తోడైయుంది, ఇంతవరకు నాకు తోడైయుంది. ఎబినేజరు వయ్యున్నావో యేసు ప్రభువా, ఎబినేజరు వయ్యున్నావో యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతివే, నా రక్షణ కర్తావు నీవైతివే. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము, అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కర చాటు నారను దాచితివయ్యా, నీరెక్కర నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గంధైతివి, నీవే ఆశ్రయ దుర్గంధైతివి. నేను ప్రభువాని నుండి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి కష్ట దుఃఖంబులు నాకు కలిగాగా, కష్ట దుఃఖంబులు నాకు కలిగాగా. నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా. బహుగా దయందు నాకు సగితివే, బహుగా దయందు నాకు సగితివే. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. నా దేహమందు నా ముళ్ళు ముంచితివి, నా
నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. నేటిది సాంసన్ రాజు గారు మాట్లాడు కొద్ది సమయం సహోదరునితో ఉన్నటువంటి అనుభవాలు పంచుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన కుటుంబానికి, దుఃఖంలో ఉన్న కుటుంబానికి ప్రభు నామములో నా ఆదరణ మాటలు కూడా తెలియజేస్తా ఉన్నాను. తమ్ముడు మాకు అత్యంత ప్రియుడు, మృదు భాషి, చాలా మంచివాడు. పరిచయం తక్కువే అయినా మరి ఆయన గురించి చెప్పడానికి అనేక విషయాలు ఉన్నాయి. చాలా మంచివాడు, ఎప్పుడు కూడా నవ్వుతూనే పలకరించేవాడు, చక్కగా ప్రేమతో పలకరించేవాడు. అయితే మరి ప్రభు సంకల్పం వేరు, మించజాలని ఆయు పరిమాణం ఆయన మనకి నిర్ణయించాడు. ఆ విధంగా మరి ప్రభు ఏర్పాటుని బట్టి, సంకల్పాన్ని బట్టి తమ్ముడు ముందుగానే, మనకన్నా ముందుగానే ప్రభు సన్నిధిలో చేరి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అయితే మనము దుఃఖపడడం అనేది సహజం. యేసు ప్రభు కూడా దుఃఖపడ్డాడు. లాజరు చనిపోయినప్పుడు విని ఆయన కన్నీరు విడిచెను అని ఆ మాట మనం చదువుతాం. కన్నీరు విడవడం వేరు, ఏడవడం వేరు. కన్నీరు విడవడం అనేది ఎమోషనల్గా వచ్చేది. లాజర్ చనిపోయినప్పుడు ఆయన కూడా మనలో ఒకని వంటి వాడయ్యాడు కనుక అక్కడ ఆయన కన్నీరు విడిచెను అని రాయబడింది. వెరాజ్ ఆయన యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ చూసినట్లయితే ఒక 19వ అధ్యాయంలో రాయబడిన మాట, ఆయన యెరూషలేమును చూచి ఏడ్చెను అని రాయబడి ఉంటుంది. హీ క్రైడ్, హీ వెప్ట్ వేరు, హీ క్రైడ్ అనేది వేరు. ఆయన ఏడ్చాడు ఆ యెరూషలేము పట్టణం యొక్క దుస్థితిని చూసి. అలాగే పౌలుకి దేవుడు తన ఆత్మ ద్వారా అనేక మర్మాలను బయలుపరిచాడు. పాత నిబంధన కాలంలో మరణించిన వారు ఏమవుతారు అనేది ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. అందుకనే పౌలుకు దేవుడిచ్చినటువంటి ఆ రివల్యూషన్స్ని బట్టి అనేక సత్యాలు మనకి తెలియజేస్తూ వచ్చాడు. ఆ మాటలనే మనం తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చూస్తున్నాం. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండానట్లు ఈ మర్మమును మీకు తెలియజేస్తా ఉన్నాను అంటాడు. మర్మం, ఇట్స్ ఎ మిస్టరీ అండ్ దట్ మిస్టరీ హ్యాడ్ బీన్ రివీల్డ్ టు పాల్ ఓన్లీ. ఆ మర్మము పౌలుకు మాత్రమే బయలుపరచబడింది. ఆ విధంగా ఆయన ఆత్మ ద్వారా నింపబడిన వాడే మనకు ఒక మర్మాన్ని తెలియజేస్తున్నాడు. అక్కడ ఏమంటాడంటే, క్రీస్తు యేసు మృతి పొంది తిరిగి లేచినని మీరు నమ్మిన ఎడల, అలాగే ఆయన యందు నిద్రించిన వారు కూడా లేస్తారు అని. అంతేకాదు, ఒకవేళ ప్రభువు రాకడ సమీపంగా ఉంది అని మనం అనుకుంటున్నాము. ఆయన వచ్చినప్పుడు సజీవులుగా ఉంటే కనుక మనము మరలా అంటాడు కొరింథీ పత్రికల 15వ అధ్యాయంలో, ఒక మర్మం మీకు తెలియజేస్తున్నాను, మనం మార్పు చెందుతాం.
మెటమార్ఫాసిస్ ఆర్ ట్రాన్స్ఫిగరేషన్. ఎందుకనంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేము, మార్పు చెందుతాం. రెప్పపాటు కాలంలో అంటాడు అక్కడ. రెప్పపాటు కాలం అంటే 1/6 ఆఫ్ ఎ సెకండ్, సెకండ్లో 6వ వంతు. అంత ఫాస్ట్గా మనం మార్పు చెందుతాము. క్షయత అక్షయతను, మత్స్యమైనది అమర్త్యతను ధరించుకుంటాం. కనుక ఈ నిరీక్షణ మనం కలిగి ఉండాలి అనేది. నిరీక్షణ అంటే లుకింగ్ ఫర్ థింగ్స్ టు కమ్ ఆర్ హ్యాపెన్, జరగనై ఉన్న వాటి కొరకు ఎదురు చూడడం అని నిరీక్షణ గురించి మనం మాట్లాడతాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదంటాడు ఆయన. ప్రభు మృతి పొంది తిరిగి లేచనని మీరు నమ్మిన ఎడల ఆయనతో మనకన్నా ముందు నిద్రించిన వారు ఆయన తన వెంట పెట్టుకొని వస్తాడు. ఆ మీదట సజీవులమయ్యుండు మనము ఆయనను ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప విషయం ఏంటంటే తమ్ముడు మనకంటే ముందు దేవుని సన్నిధిలో ఉన్నాడు. మనం ఈ లోకంలో ఇంకా ఎన్ని శ్రమలు అనుభవించాలో మనకు తెలియదు, ఎన్ని పవర్ కట్లు అనుభవించాలో తెలియదు కదండి. ఇలాంటి దుస్థితులు ఎన్నో మనం చూడాల్సి ఉన్నది. అందుకనే ప్రభునందు నిద్రించిన వారు మృతులైన వారు ధన్యులు అని చెప్తున్నాడు. కనుక ఈ నిరీక్షణతో మనం దుఃఖపడదాం, కానీ నిరీక్షణ లేని ఇతరులలాగా దుఃఖపడద్దు. ఒక రోజున మనం కలుస్తాం ఆయన్ని, మనం ఒక రోజున ఆయన్ని చూస్తాం. నా స్నేహితుడు ఒకసారి ఒక చక్కని మాట చెప్పాడు, ముగించేస్తున్నాడు. ఆయన ఒక మలుపు తిరిగాడు, ఆయన తమ్ముడు ఒక మలుపు తిరిగాడు, మనం కలుస్తాం, తప్పక చూస్తాం. ఆయన ముందు తిరిగాడు, మనం ఇంకా తిరగాల్సి ఉన్నది, మనం కలుస్తాం, తప్పక ఆయన్ని చూస్తాము అని అక్కడ తెలియజేస్తూ ఇంకొక మాట ఏం చెప్పాడంటే, ఇట్స్ ఎ వేకప్ కాల్ ఫర్ అస్. ఇది మనకి ఒక మేలుకొలుపు, ఇది మనకు ఒక మేలుకొలుపు. ఆయన వెళ్ళిన మార్గాన్నే నీవు మనలో ప్రతి ఒక్కరము ఏదో ఒక దినాన వెళ్ళవలసి ఉన్నది. కనుక మెలకువ కలిగి ఉందాము, జాగ్రత్త కలిగి ఉందాము, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. వేదాల హెన్రీ గారు, హైదరాబాద్. దేవుని సేవకులకు, బంధువులకు, కుటుంబీకులకు, ఈ యొక్క జ్ఞాపకార్థ కోరిక వచ్చిన బంధువులకు, స్నేహితులకు అందరికీ ప్రభువు పక్షులని యేసుక్రీస్తు వారికి వందనములు తెలియచేస్తున్నాను. మరి కృపాకరం అయితే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తల్లిగారు ఎమ్మెల్యేమ్మ గారు నాకు మేనత్త. నేను వేదాల నాతాని గారి యొక్క పెద్ద అబ్బాయిని. నేను హైదరాబాద్లో ఉంటున్నా, లాయర్గా చేస్తున్నా. అయితే హై స్కూల్ చదివినప్పటి నుంచి కూడా, చిన్నప్పుడు మేము ఆగెత్తపాల నుంచి ఉన్నప్పుడు నాయన అనేవాడు, మరి ఎమ్మెల్యే అత్తోడి దగ్గరికి వెళ్ళి చూసి రండిరా. మరి అక్కడి నుంచి నడుచుకుంటూ ఇలా వచ్చేవాడు. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళది శ్రీలంక. ఆగెత్తపాలు అక్కడ చూసుకుంటే ఇక్కడికి వస్తే మరి అత్త అయ్యో నాన్న కొడుకులు అని చాలా కంగారు పడి ఆప్యాయతగా ఉండేది. అప్పటి నుంచి మాకు బాగా తెలుసు. తర్వాత నేను భీమవరాన్ని బోర్డింగ్లో చదువుతున్నప్పుడు అత్త అన్నది, అరే నా కొడుకుని ఎక్కడ జాయిన్ చేయరా, నువ్వు నీ కొడుకుని అక్కడ చేసావు కదా అంటే, అప్పుడు కృపాకర్ని కూడా భీమవరం జాయిన్ చేయడు. అప్పుడు నాయన విశాఖపడేరు గవర్నమెంట్లో టీచర్ చేసేవాడు. నేను కూడా ఆ టీసీలు కానీ అన్నీ తీసుకుని సైకిల్ మీద తీసుకుని భీమవరాన్ని జాయిన్ చేయడం అప్పటి నుంచి నాకు బాగా తెలుసు. తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ కలిసేవాడిని. మరి పెద్దోళ్ళు మరి దేవుని సన్నిధికి చేరి ఉన్నారు. తర్వాత ఒకనొకప్పుడు హైదరాబాద్లో కోర్టులో కలిశాడు. సడన్ గుర్తుపెట్టి బావా అన్నాడు. ఎవరు అని చూస్తే కృపాకర్. ఏంటంటే ఇక్కడికి వచ్చాను బాబా, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నాడు. సరే నంబర్లు తీసుకున్నాం. సో ఆ విధంగా మరి మొన్న పోయిన సంవత్సరం ఇదేనన్నా సడన్గా ఈ విధంగా తెలిసింది నాకు. ఇలాగా తాతాజీ ఉన్నాడు కదా, వాడు కజిన్ అవుతుంది, పేదల తాతాజీ ఇట్లాగ అయిందన్న అంటే నాకు ఆ సమయంలో రాలేకపోయాను. అయితే ఇప్పుడు తప్పనిసరిగా రావాలని మొన్న వారమే వచ్చాను నేను. అయినప్పటికీ రావాలని రావడం జరిగింది. మరి దేవుని చిత్తం మరణము మన ఆధీనంలో కానీ ఎవరి ఆధీనంలో కానీ లేదు. కానీ దేవుడు మెచ్చనేది ఒకటి ఏంటంటే, నచ్చనే దేవునికి ఇష్టం కానీ ఏంటంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యం విషయంలో కానీ దేని విషయంలో కానీ. అది
పర్వాలేదులే ఏం కాదులే అనుకుంటాం, కానీ నిర్లక్ష్యాన్ని ఏ సేవకుడు కానీ ఎవరి విషయంలో కూడా దేవుడు కొంచెం బాగోలేదంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. నేను గత 35 సంవత్సరాల నుంచి లాయర్గా చేస్తున్నా, 27 సంవత్సరాల నుంచి సేవ చేస్తూనే ఉన్నా. ఎందుకంటే ఒకనొకప్పుడు ఈ భూమి మీద యోగ్యమైన ఉద్యోగం ఏదైనా ఉందంటే దేవుని గురించి సేవ చేయడమని దేవుడు బయలుపరిచాడు నాకు. అయితే నేను ఈ వృత్తిపరంగా చాలా ఆశ కలిగి వృత్తి చేద్దామంటే ఎట్లాగా ఒక సేవకుని అడిగాను, అయ్యా నాకు దేవుడు ఇలా బయలుపరిచాడు, మరి నాకేమో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలని, సొసైటీలో ఒక ఇంపార్టెంట్ ప్రొఫెషన్ అది. తర్వాత ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు కానీ నాకు ఒకరి కింద ఉద్యోగం చేయడం అంటే నాకు నచ్చేది కాదు. అయితే లాయర్గా చేస్తూ ఉన్నప్పుడు సేవకుడు అన్నాడు, అయ్యా నువ్వు లాయర్గా వెళ్తూ ఉండు, సేవకుడికి వెళ్తూ ఉండు, ఏదో ఏదైనా అటు ఇటు దేవుడు సెటిల్ చేస్తా అంటే దేవుడు రెండింటి మీద అలౌ చేశాడు. ఆ మొదటి దినాల్లో ఇక్కడ సంపాదించడం, ఇక్కడ మీటింగులు పెట్టడం. ఇక బావగారు ఉన్నారు రాజమండ్రిలో కూడా 2001లో ప్రతి సంవత్సరం ఎక్కడో పెట్టేవాడిని. ఆ విధంగా మరి మనము మన బంధువులను, రక్త సంబంధులను, మన కుటుంబీకులను పోగొట్టుకున్నప్పుడు చాలా దుఃఖకరము, వేదనకరము. సుమారు 24 సంవత్సరాలు మా తండ్రి పోయిన ఈ దినానికి కూడా నేను దుఃఖపడతా. కాబట్టి కుటుంబీకులకు చాలా దుఃఖకరమైనది. కానీ మనం నిరీక్షణ కలిగి, ఎందుకంటే మనం ఈ లోకంలో కేవలము యాత్రికులము మాత్రమే. ఏ దినాన్ని మనము మరణాన్ని చూస్తామో తెలియదు. కాబట్టి సిద్ధపడి మాత్రము ఉండవాలి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, వయసులో చాలా చిన్నవాడు నాకు అయినప్పటికీ కూడా మరి పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు ఏంటంటే యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించి సిద్ధపడి ఉండాలి. మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది పరలోక రాజ్యం గురించి, ఇంటిని గురించి, వాకిలి గురించి, వీటిగా ప్రధానంగా చూసుకోవాల్సింది. మొట్టమొదటిగా దేవుని రాజ్యం గురించి చూసుకోవాలి. లేదంటే ఆ యొక్క భయంకరమైన దినం వచ్చినప్పుడు లబోదిబాండం వల్ల ఉపయోగము లేదు, ఎవరి మీద నిందలు వేయడం వల్ల ఉపయోగము లేదు. ప్రతి వారు కూడా, ఒక వయసు వచ్చిన వారు ప్రతి వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించి వాక్యములో సెలవుబడిన రీతిగా బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం పొందేవాడు కూడా అజ్ఞానం కూడా ఉంటుంది ఈ దినాల్లో. నేను సేవ చేస్తున్నానంటే కేవలం సేవ కాదు, కానీ కోర్టులో ఎలాగ వాదిస్తామో అలాగే వాదిస్తా వాక్యం. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను సరిగ్గా చెప్పకపోతే కోర్టులో ఒక హైందవ లా జడ్జి, చిన్న జడ్జి కూడా చెప్పగలడు, వివరించగలడు. కానీ సేవకులకు మాత్రం ఆ జ్ఞానము లేదు. చెప్తున్నాను ఎందుకంటే పరిశీలించాను. నా సిద్ధాంతం అంటే కానీ దేవుని యొక్క వాక్యంలోని సత్యం కాదు కావాల్సింది, నాది అన్న కాడికి వచ్చేటప్పటికి ఆత్మీయ జీవితము పెరుగుదల లేదు. అది బంధువులు కాదు, రక్త సంబంధులు కాదు, తోబుట్టువులకు కూడా నచ్చదు. ఒకనొక సమయంలో నా రక్త సంబంధులు అన్నారు, నువ్వు పెంతుకొస్తాడు రా అని. పెంతుకొస్తాడేంటి? దేవుని వాక్యము ప్రధానము. నాకు ఒక లాయర్గా దేవుని వాక్యమే ప్రధానం, సంఘ సిద్ధాంతాలు కాదు. అందుకని ఈ దినాల్లో సంఘంలో శక్తి లేదు, సంఘాల్లో శక్తి లేదు, పరిశుద్ధాత్మ శక్తి లేదు, కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కానీ గమనించే పరిస్థితులు అదే విధంగా ఎంత శక్తిని కనపరుస్తామో అంతమంది హృదయనేత్రాలను మనము తెరవగలము. అప్పుడే సత్యాన్ని గ్రహించి అయ్యో మనం త్వరగా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడాలి, యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. ఈ దినాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు వారి రక్తము ఏ విధముగా అమూల్యం అంటే కూడా చెప్పగలిగే జ్ఞానం లేదు సంఘాల్లో. అమూల్యమైన రక్తం అంటావు, ఎంత అమూల్యమా ఎలాగని చెప్పండి? ఎంత అమూల్యమైన తెలియదు, ఎందుకంటే దేవుని కుమారుడు కాబట్టి అమూల్యం అంటాం. కానీ నాకు 2000 సంవత్సరంలో
అమూల్యం అని అంటే ఎలా చెప్తాం? ఎలాగా? కనీసం ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి కదా. దేవుని కుమారుడు రక్తమే కాకుండా అని ఆలోచిస్తూ ఏదో చెప్పాలా, ఉట్టి మాటలు కాదు. ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి బోధించడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉంటాడు. కానీ నీకు ప్రశ్న ఉండాలి, ఒక అనుమానము ఉండాలి. ప్రశ్న లేకుండా అనుమానం లేకుండా ఉంటే నడిపించేవాడు ఎవడు ఉండడు. నడవడానికి ఎలాగ అనుకున్నప్పుడే పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఈ లోకంలో ప్రతి వానికి ఒక వాల్యూ ఉంది. ఒక డాక్టర్కి వాల్యూ ఉంది, ఒక ఇంజనీర్కి వాల్యూ ఉంది, ఒక లాయర్కి వాల్యూ ఉందో లేదో నాకు తెలియదు. కానీ అంటే ఆ వాల్యూ టైం వచ్చేదానికి పెళ్ళి అయిపోయింది నాకు. అంటే ఎప్పుడు వాల్యూ చేస్తారు? కట్నాల టైంలో వాల్యూ చేస్తారు చాలామంది. అట్లాగనే బంగారానికి ఈ దినాన్ని చూస్తే ఎవరో చెప్పాల్సలా. బంగారానికి ఒక వాల్యూ ఉంది, డైమండ్కి ఒక వాల్యూ ఉన్నది. అర్థమైందా? ఆదానికి ఒక వాల్యూ ఉంది, అంబానీకి ఒక వాల్యూ ఉంది, పారిశ్రామికవేత్తకి ఒక వాల్యూ ఉంది, చిరంజీవి రక్తాన్ని ఇచ్చేవాడికి కూడా ఒక వాల్యూ ఉంది. చిరంజీవి రక్తాన్ని కావాలంటే మనకు దొరుకుతుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దొరకదు. ఎందుకంటే ఆయన రక్తం వాల్యూ వేరు. మాకు రక్తం కావాలి, బ్యాంక్ వెళ్ళామనుకోండి, బ్లడ్ బ్యాంక్కి ఆ నమ్మకుడు బ్లడ్ ఎవరో ఇస్తారు, అవునా కదా? నాకు చిరంజీవి బ్లడ్డే కావాలంటే దొరుకుతుందా? దొరకదు. అంబానీ బ్లడ్ కావాలంటే దొరుకుతుందా? దొరకదు. మరి మానవులకి దేవునికి మధ్యన ఒక తెగ ఉన్నది, ఒక జాతి ఉన్నది. మానవునికి దేవునికి మధ్య ఒక జాతి ఉన్నది. ఏది? దేవదూతలు. ఎవరైనా ఏ క్యాలిక్యులేటర్ ఏదైనా ఒక దేవదూత యొక్క వాల్యూ చెప్పగలరా? మనుషులకు వాల్యూ ఉంది కదా, మరి దేవదూతకు వాల్యూ ఉందా? చెప్పగలరా? ఏ క్యాలిక్యులేటర్ ద్వారా దేవదూత యొక్క వాల్యూ చెప్పలేదు. ఆ దేవదూతల్ని సృష్టించిన యేసుక్రీస్తు వారి వాల్యూ ఎవరు చెప్పగలరు? కాబట్టి అట్టి రక్తము ఎంతమంది చిరంజీవుల రక్తానికన్నా విలువైన రక్తం. అట్టి రక్తాన్ని ఒక వెలగా యేసుక్రీస్తు వారు చిందించి మనకి విమోచన అనుగ్రహించినాడు. కావున ఆ విమోచనాన్ని ఎప్పుడు పెడచెవి పెట్టకూడదు. మన క్రియలు బట్టి మనకు రక్షణ కలగట్ల. కేవలం ఒక్క మాట చూస్తా, రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. దయచేసి క్షమించండి, ఒక్క విషయం ముగిస్తాను. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్న. ఉచితముగా మనం ఏమీ చెల్లించట్లేదు, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కేవలము కృపచేత, కేవలము కృపచేత. కృప అంటే మరి శ్యామ్సన్ రాజు గారు ఉన్నారు నాకు ఇంటర్మీడియట్లో లెక్చరర్ దేవరం కేజీఆర్ కాలేజీలో. తర్వాత మరి వర్షాలను బట్టి మేడం గారు కూడా అవుతారు, ఆగత్యపాలు లోతం తాతి. అప్పటి నుంచి నాకు తెలుసు. ఇప్పుడు కృప అనేది నేను భీమవరం లోతన స్కూల్లో బోర్డింగ్లో ఉంటే నేను సుభాత్రావు చాలా మంచి చదువు. 7వ తరగతిలో కాసు బ్రహ్మానందరెడ్డి చీఫ్ మినిస్టర్ ఉండగా ఎవరైతే ఒక 5 మార్కులతో సబ్జెక్టులు ఫెయిల్ అవుతారో వాళ్ళకి 5 మార్కులు గ్రేస్ మార్క్స్ అని అనౌన్స్ చేశారు. అప్పుడు మేము బోర్డింగ్లో ఉన్నాం కాబట్టి బయట పడిపోయాం. అయితే ఈ 5 మార్కులు ఏ మార్కులు? ఇవి గ్రేస్ మార్కులు. అంటే పరీక్షలు సమాధానం రాసినందుకు వచ్చిన మార్కులా? ఊరికి ఇవ్వబడిన మార్కులు, ఉచితముగా ఇవ్వబడిన మార్కులు. అట్లాగని ఇక్కడ ఈ విమోచన కూడా ఉచితముగా ఇవ్వబడింది. ఎవరు కూడా ఏ రీతిగానే కూడా. అందుకనే ఒక్క మాట చూడండి, 49వ కీర్తన 7, 8, 9. 7, 8, 9 49వ అధ్యాయం కీర్తన. ఎవరన్నా గట్టిగా చదవగలిగినాడు చదవండి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధి ప్రాయశ్చిత్తము చేయవాడు గలవాడు ఎవడునూ లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీర్చబడక అట్లుండవలసినదే. ఇది పాపం యొక్క పర్యవసానం, పాపం యొక్క శిక్ష యొక్క
బలము ఇది. అది ఎవ్వరు కూడా అరే నా తమ్ముడు 1,00,000 రూపాయలు అప్పు ఉన్నదంటే నేనే 2 లక్షల అప్పులు ఉంటే వాడప్పు ఎక్కడ తెచ్చగలను? అట్లాగా ఆదాం నుంచి వచ్చిన వాళ్ళందరి మీద అప్పు ఉన్నది. ఏమప్పు? మరణం అనే అప్పు. అది కనపడదు, ఈ అప్పు కనపడదు. అందుకని ఏమంటున్నాడు? చీకటిలోను మరణఛాయలోను కూర్చున్నారు. లోకాసువార్త 79లో ఉంటుంది, 1:79. చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న వారికి అరుణోదయ దర్శనమును వెలుగును అనుగ్రహించేవాడు. అరుణోదయం అంటే ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ అంటే ఎలా ఉంటుంది? తెల్లవారి వరకు చీకటి ఉంటుంది. కృపారావు గారు ఇల్లు ఎక్కడో తెలియదు, చీకటిలో ఉంటే కొత్తగా వస్తే. అర్థమైందా? ఏ చెట్టు ఎక్కడ ఉందో తెలియదు చీకటిలో ఉన్న వాళ్ళకి. అది కనపడడానికి ఏం చేస్తారు? అలా తెల్లవారుతూ ఉన్నప్పుడు, అరుణోదయం అలా తెల్లవారుతుంటే ఒక్కొక్కటి అన్ని కనపడతాయి. అరే ఈ చెట్టు తాడి చెట్టు కదా అనిపిస్తుంది అప్పుడు, ఇది పలాను. అందుకని ఈ యొక్క మానవులపై ఉన్న ఈ యొక్క మరణాన్ని గ్రహించడానికి ఈ వెలుగు దేవుడు అని. అప్పుడు ఆ వెలుగే మనం ప్రకటిస్తున్నాం. అన్యుల చీకటిలో ఉన్నవాడికి ఇది గ్రహింపు కలగట్లేదు. అంటే ఇక్కడ ఏంటి? చీకటి అంటే ఏంటి? ప్రత్యక్షపరిచినది ఏదో అదే వెలుగు. ఇంకొక వెలుగు ఉన్నది, జ్ఞానము. అని జ్ఞానం కూడా వెలుగే. జ్ఞానం కూడా వెలుగే. రాత్రులు కిచెన్లో వంటలు వండుతున్నప్పుడు నీకు కరెంట్ పోయిందనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు జ్ఞానం తెలియజేస్తుంది. ఏం చేస్తుంది? ఇక్కడ ఎక్కడో లైటర్ ఉండాలి, ఇక్కడ ఎక్కడో అగ్గిపెట్టి ఉండాలి అని అప్పుడు ఏం చేస్తుంది? తడుము అంటది జ్ఞానం. జ్ఞాపశక్తి జ్ఞానం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? ఇలా ఇలా తడితే ఈ తడమడానికి నడిపించేదే జ్ఞానము. అర్థమైందా? వెలుగు అంటే అది. సో ఈ వెలుగు ఏం చేస్తుంది? అరే మరణం ఉందిరా నీ మీద, మరణం అనే ఛాయ ఉంది, ఎప్పుడైనా నిన్నది కబళిస్తుంది అని తెలియజేస్తూ లోకంలో ఉంది. ఇక్కడ ఏముంది? యేసుక్రీస్తు వారు చెల్లించిన అమూల్యమైన రక్తం ద్వారా ప్రతి వారు ఉచితముగా ఇప్పుడు 5 మార్కులు గ్రేస్ మార్కులు ఎలాగొచ్చినాయి? ఉచితంగా వచ్చినాయి. మొట్టమొదటి కృప ఎక్కడ? దేవుడు ఎక్కడ చూపించాడు? మొట్టమొదటి కృప. ఎందుకంటే ఒకప్పుడు కృప గురించి ఒక 40 నిమిషాలు మెసేజ్ రాసి మా పిల్లలు బయట ఉంటే ఆయనకు పంపిస్తే, అరే కృప 40 నిమిషాల్లో ఏమొస్తుంది? రకరకాల కృపలు ఉన్నాయి కదా, అది ఒక పుస్తకం రాశా. అందుకనే మొట్టమొదటి కృప ఎక్కడ? ఆకులతోటి తన ఏమంట అదే వారి యొక్క ఏమంటే నేకెడ్నెస్ కప్పుకున్నప్పుడు వారి యొక్క యోగ్యత, వారి యొక్క జ్ఞానము అంతవరకే పరిమితం. ఏది? ఆకులతోటి వారి యొక్క నగ్నత్వాన్ని కప్పుకోవడానికి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? చర్మపు చొక్కాయల్ని తొలగించాడు. ఈ ఆకులకి చర్మపు చొక్కాయలకి మధ్యలో ఉన్నదే కృప. నిజంగా చర్మ చొక్కాయలు కాళ్ళు అర్హులు కారు, కానీ అలాంటి వారికి ఉచితముగా కృపతోటి చర్మపు చొక్కాయలు. ఈ యొక్క కృప 10th క్లాస్లోనూ 5 మార్కులు కావాలి, ఇంటర్మీడియట్లోనూ కావాలి, డిగ్రీలోనూ కావాలి, పెళ్ళిళ్ళలోనూ కావాలి, పిల్లలు కావాలి. అందుకనే ఏం చేస్తున్నాడు? కృప వెంబడి కృప. 5 మార్కులు ఫెయిల్ అయిపోతే 10 మార్క్స్ ఆడేరుతూ ఉంటాడు. ఏమని? అయ్యో ఆడు నేను కలిసి సినిమాలకు వెళ్దాం, వాడికి 5 తక్కువైనా 10 తక్కువైనా, అయ్యో నేను ఎలాగా నాకు 10 మార్కులు ఎడుతా అంటే, నా కుమారా నీకు 10 మార్కులు వచ్చినాయి, నువ్వు బాధపడద్దు, వాడికి 5 ఇస్తే నేను 10 మార్కుల వరకు నా కృపను విస్తరింపజేస్తాను. అట్లా 10 నుంచి 15 ఆఖరి కనీసం అటెండ్ ఏదో రాసి వచ్చిన ఏం రాస్తారు? హిందీ పరీక్షలు ఏం చేస్తారు? హిందీ టెస్ట్ రాసి హిందీ ఎగ్జామ్ అటు నుంచి ఇటు రాస్తారు, అంతే, ఏముండదు అక్కడ. అట్లాగే వాడికి కూడా పాస్ మార్క్. అట్లాగా ఈ యొక్క ఉచితముగా ఇవ్వబడిన రక్షణను ఎవరు కూడా ఇగ్నోర్ చేయకూడదు, తిరస్కరించకూడదు, దూరంగా ఉంచకుండా మనం ఒకానొక దినమున దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు మన యొక్క బంధువులు, పితరులు, కృపకారది అందరినీ చూచిలాగా మనము దేవుని అనుగ్రహించిన ఈ రక్షణను మనం పొందుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసిన సమయం వచ్చిన మరి సేవకులకు వందనములు. ఎక్కువ సమయం అయింది. దేవుని స్తోత్రం కలగబోతుంది. నాన్నగారు కృపవరరాజు చిన్నాన్నగారిని జ్ఞాపకం చేసుకుని వచ్చిన మీ అందరికీ ప్రభుత్వం పెట్టమని మనం చెప్పుకుంటున్నామండి. ప్రియులారా, ఈవేళ మా నాన్నగారు అంటే కృపవరరాజు చిన్నాన్న వాళ్ళ
అమ్మ వాళ్ళ అక్క అంటే మా నాన్నగారు వేదాల సుశీల గారి బర్త్డే. లాస్ట్ ఇయర్ మా నాన్నగారి యొక్క బర్త్డే, చిన్నాన్నగారు ఒకే రోజు అంటే ఒకరి జన్మదినం ఒకరి మరణదినం ఒకే రోజు జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. అయితే చిన్నాన్నగారి కోసం చెప్పడం ఏంటంటే మా అన్నయ్య నేను ఈ కాంపిటేటివ్ స్పిరిట్లో ఈ కాంపిటేటివ్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చాలా మోటివేటర్ చేశాడు. ఎంఎస్సి జాగ్రఫీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో చదువుకున్నప్పుడు 2012లో టైంలో అనుకోకుండా మాతో చిన్న కాంటాక్ట్లో ఉన్నారు. అయితే చిన్న జాబ్ నిమిత్తం కూడా ఇలాగ వినాయక చవితి వచ్చింది కదా, ఒకసారి నువ్వు హైదరాబాద్ రాకూడదా, తిరుపతిలోనే ఉన్నావు కదా అంటే సర్లే వస్తాను చిన్నాను అని చెప్పి హైదరాబాద్ వాళ్ళని సరదాగా 2 రోజులు చిన్నాన్న గారి రూమ్లో ఉండడం, అసలు కాంపిటేటివ్ అంటే ఏంటి, అసలు గవర్నమెంట్ జాబ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏం చదవాలి అనేది అంతా చెప్పుకుంటూ వచ్చి మాట అన్నాడు. నాకు నా చిన్నతనంలోనే తల్లి చనిపోయింది, నాకు ఈ విధమైన మోటివేషన్ ఎవరో చేయలేదురా, నాకు వినగానే మొత్తం అంతా తెలుసుకొని అంతా చేశాను, మీరు మా అన్నయ్య మంచి పొజిషన్ ఉండాలి అని కాంపిటేటివ్ స్పిరిట్ అంతా నింపి అసలు ఏం చదవాలి, వాట్ ఈజ్ వాట్ అనేది చాలా కంటెంట్ చెప్పుకుంటూ వచ్చి ఒక అమ్మాయి మాత్రం చెప్పారు, రే నేను ఈ యొక్క చదువుకునే టైంలో ఒకే ఒక చోట నేను చాలా భయపడ్డాను, ప్రాణభయం ఎక్కువ నాకు ఎక్కడొచ్చింది అంటే నేను బీఈడి మార్కాపురం ప్రకాశం జిల్లాలో చేసినప్పుడు అక్కడ సీట్ వచ్చింది. అక్కడ చదువుకున్నప్పుడు నా పొజిషన్ ఎలా ఉండేది అంటే ఎక్కువ నక్సలైట్ల ప్రాంతం నల్లమల్ల ఫారెస్ట్, ఎప్పుడు చూసినా పోలీసు వాళ్ళకి నక్సలైట్లకి ఎన్కౌంటర్ జరుగుతూ ఉండేది. ఆ బీఈడి చదువుకున్న టైంలో హాస్టల్లో ఉంటే పోలీసు వాళ్ళు వచ్చేయడం, మాకు నక్సలైట్లకి ఎన్కౌంటర్ జరుగుతుంది, మీరు ధైర్యం వెళ్ళిపోండి బయటకు వెళ్ళిపోవడం అంటే ఎన్నో రాత్రులు నేను ప్లాట్ఫామ్లో మార్కాపురం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అటువంటి ప్రాణభయంలో కూడా నేను చదువు బీఈడి కంప్లీట్ చేయడం జరిగింది. అరే చిన్న మీరు బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండండి అని అన్నారు. అయితే నన్ను చిన్న కూడా నేను లా చేసిన తర్వాత ప్రాక్టీస్లో ఉన్నప్పుడు అరే ఎక్కడ చేస్తున్నావు ఏంటి ప్రాక్టీస్ అంటే చిన్న ఇలా రాజమండ్రిలో చేద్దాం అనుకున్నానంటే అసలు నువ్వు రాజమండ్రిలో చేయడం ఏంటరా, ఒకసారి వచ్చేసా హైకోర్టుకి వచ్చేసి నేను చూసుకుంటాను కదా అని నన్ను హైకోర్టుకి మొత్తం మీద రప్పించి హైకోర్టులో ఎన్రోల్మెంట్ చేయించుకుని రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే చిన్న నేను అనుకోలేదండి ఇలా చనిపోతారని, హాల్ ఆఫ్ సడన్గా చనిపోతారని అనుకోలేదు, కానీ ఏదైనప్పటికీ ప్రభు చిత్తమే. ఈ చిన్న మాటలో దేవుడు దీవించిన దాకా ఆమె. దేవుని కృపగలిగిన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో క్రమంగా మర్యాదగా జరిపిస్తున్న అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్న స్థానిక సంఘ కాపురి అయిన బర్నబాస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను, దైవజనులకు, అలాగే సంఘంలో కూడి వచ్చిన పెద్దలకు అందరికీ, తర్వాత బంధువులకి మిత్రులందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. కాలం చాలా త్వరితగతిన గతించిపోతుంది, అప్పుడే సంవత్సరం వచ్చింది. ఎప్పుడు వీడికి ఇంకా ఆ యొక్క జ్ఞాపకాలు ఆ బాధలు కూడా మేమైతే మరవలేదు, మాకు అలాగే రీకలెక్ట్ అవుతూనే ఉన్నాయి. కానీ ఇంత గొప్ప బాధని భరించిన మరదలు సునీత, భార్య సునీత, తర్వాత పిల్లలు రింకి పింకి కూడా వారిని దేవుడే కాపాడుతున్నాడు. మరి ముఖ్యంగా ఒక అన్న చెల్లుకుండే అనుబంధం మనకి నిర్వచనంగా చెప్పాలంటే మా చెల్లి సుజాత ఆ యొక్క కృపావరరాజు పన్ను యొక్క ప్రేమే, వాళ్ళిద్దరు ప్రేమే చాలా ఆదర్శంగా వాళ్ళు జీవించారు. ఒక అన్న చెల్లి యొక్క బంధాన్ని చిన్నప్పుడు ఎన్నో సినిమాలు చూస్తుంటాం, కానీ నిజమైన బాంధత్వం వాళ్ళని చూశాను, ఆ ప్రేమ ఆధిక్యత అంటాను. కానీ దేవుని చిత్తం, గాయపరిచేవాడు దేవుడే, గాయాన్ని మాన్పేవాడు కూడా దేవుడే. మరి ఈ సంవత్సరం కాలంలో ఎంతో వాడు జ్ఞాపకాలు చేసుకుంటూ ఎంతో బాధతో భార్య పిల్లలు అలాగే చెల్లి సుజాత కూడా ఎంతో నలిగిపోయి ఉంటారు. కానీ జనరల్గా చెప్తుంటారు, కాలానికి ఉన్న మహత్తరమైన శక్తి అంటే ఎంత గాయాన్నైనా మార్చే మహత్తరమైన శక్తి కాలానికి ఉంటుంది. ఆ కాలక్రమేణా ఆ యొక్క గాయాన్ని కూడా దేవుడు అలాగే మాన్పిస్తుంటాడు. మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యంలో కొలసి 3:3 అధ్యాయంలో
ఈ ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని మీద దాచిపడి ఉన్నదని చక్కటి వాక్యంతో దేవుడు మనల్ని బలపరిచాడు. అదే వాక్యం ప్రసంగి 2:4 కూడా ఇప్పుడు జీవించుతున్న వారి కంటే ముందుగా మరణించిన వారే ధన్యులని చెప్పేసి ఆ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ కృపారాజు తమ్ముడు మాకు ఎలాగంటే మా అమ్మగారికి 2 చెల్లెళ్ళు. పెద్ద చెల్లెమో ఎమ్మెల్యే, ఆవిడ మేడిద ఎమ్మెల్యే గారు, రెండోది మేడిద సునంద గారు. వాళ్ళు భీమవరంలో ఉన్నారు. ఇద్దరు కూడా దేవుని పిలుపొందుకొని దేవుని చెంత చేరారు. అలాగే గత సంవత్సరం కూడా మా యొక్క తల్లి గారైన వరదం సుశీల గారు కూడా ప్రభు చెంత చేర్చబడ్డది. ఎందుకంటే ఈ ప్రాంతాలు ఇవన్నీ అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానమే నా యొక్క కొడుకుకి కూడా వచ్చింది ఈ యొక్క ప్రాంతం అంటే. ఎందుకంటే ఈ ఆగర్పాలెంలో మా అమ్మగారిది ఆగర్పాలెం, మా నాన్నగారిది నరసాపురం చిన్నవాడిపల్లి. మా నాన్నగారు తిరిగిన ప్రాంతం మా బంధువులంతా మర్చిపోరు, తర్వాత బయలుపాలు, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఇక్కడ మన స్టేషన్ దిగి వస్తుంటే ఆ ఊరు ఉంటుంది, అంతా కూడా మాకు చిన్న నాన్నగారు వాళ్ళంతా ఉండేవారు. మా నాన్నగారు చిన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళేవారు. ఈ ప్రాంతాలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే మేము ఉద్యోగరీత్యా నాన్నగారు అమ్మగారు ఉద్యోగరీత్యా మేము రాజమండ్రిలో సెటిల్ అయిపోవడం జరిగింది. కానీ ఈ ప్రాంతాల్లో వచ్చేటప్పుడు ఎందుకో సంతోషం. నేను మా అక్క కూడా ఆవిర్భావంలో పుట్టామట. అలాగే మా నాన్నగారి ప్రాంతాల్లో తిరిగారు కనుక ఈ యొక్క ప్రాంతం అంటే ప్రత్యేక అభినందనం. మరి ముఖ్యంగా కృపావరరాజు గారి యొక్క ప్రత్యేక గుణగణాలు ఏంటంటే ఎవరినైనా సరే ఆదరించి ప్రేమించి తన యొక్క ఆప్యాయతను కనపరచడం. మేము ఎప్పుడైనా వచ్చామనుకో గబోబా చేపలు తెప్పించడం ఆయన యొక్క ప్రేమే ప్రత్యేకత. అలాగే నేను డిపార్ట్మెంట్కి పనిచేస్తున్నప్పుడు 2 సార్లు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన రూమ్లో కూడా అన్న ఎందుకన్నా హోటల్లో ఉంటావు నా దగ్గరికి వచ్చాయని చెప్పేసి నన్ను తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఎప్పుడు కూడా తమ్ముడు కృపారాజులో ప్రేమ రిసీవింగ్ నేచరే చూశాను, కానీ కోపం ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఎవరి వల్ల కోపడు ఉండడు, అతని నేచర్ అటువంటిది. అందరినీ కూడా నవ్వుతానే రిసీవ్ చేసుకునేవాడు, ఇంటికి పెద్దగా అండగా ఉండేవాడు. ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి చాలా ఇప్పటికీ కూడా అది ఆ సమాధానానికి ఆ యొక్క ప్రశ్నకి సమాధానం దొరకలేదు. ఏంటి ఇలాగ ఎంత తొందరగా తమ్ముడు చనిపోవడం ఏంటి, దేవుడు పిలుపు అంత త్వరగా, పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు, చక్కగా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాడు, ఇంకా చక్కగా యొక్క ఫ్రూట్స్ ఎంజాయ్ చేసే సమయంలో దేవుడు పిలుపుని అందుకున్నాడు. ఇంకో మరణాన్ని బట్టి కూడా మనం ఇంకోటి తెలుసుకోవాల్సి, ఎందుకంటే మరణం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు కనుక మనం ముందుగానే మనం దేవుని యొక్క సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు ఎవరిని ఇప్పుడు పిలుస్తాడో తెలియదు, కానీ మనం దాంట్లో వయసు పరిమితి లేదు. చాలామంది చిన్న వయసు కూడా ఎంతోమంది చనిపోతున్నారు. ఆ రకంగా చూస్తుంటే మరణం ఎప్పుడు ప్రాప్తిస్తుందో మనకు తెలియదు కనుక మనం దేవుని యొక్క సిద్ధపాటు కలిగి ప్రభు రాకడికి దాని యొక్క పరలోక రాజ్యం వైపు మనం ప్రయాణించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మొన్నే మా చర్చిలో ఒక లాయర్ గారు చనిపోయారు. చాలా సడన్గా పొద్దున్నే ఆ రోజు ఆదివారం చర్చికి సిద్ధపడడానికి కిందకు వచ్చి పైన ఉంటారు, కిందగా వచ్చి ఆ కారు తుడుస్తున్నాడు. కారు తుడిసి మా చర్చి సరిగ్గా 8:30కి, సెంట్ పీటర్స్ రోజుల చర్చి 8:30కి కారు తుడుస్తూ ఇలాగ కారు తుడుస్తూ క్లీన్ చేస్తూ చర్చికి వెళ్దామని చెప్పేసి ఎలా అంటూ ఒప్పుకోలిపోయాడు. మేము చర్చిలో ఉన్నాం, చర్చిలో మెసేజ్ వచ్చింది, ఇలా తుడుస్తూ అలా కూలిపోయాడు అంతే. చర్చికి వెళదాం, కారు తీద్దాం అని చెప్పేసి. మరణం ఆ రకంగా ఉంది కనుక ఇవన్నీ చూసిన తర్వాత మన ప్రభు తట్టు సంపూర్ణంగా లోబడి జీవించాలి. ప్రతి వాడికి కూడా యోగమైన బలహీనతలు ఇబ్బందులు ఉంటాయి, అయినప్పటికీ కూడా ప్రభు మీద పెట్టి అవన్నీ కూడా ప్రక్కన పెట్టి అశాశ్వతమైన లోకం కాదు కానీ శాశ్వతమైన లోకంలో మనం సిద్ధపడాలని చెప్పేసి మేము అందరినీ కోరుకున్నాను. ఇటువంటి మరణాలు, ఇటువంటి స్థుతి కోరికలు, ఇటువంటి జ్ఞాపకాలు కోరికలు కూడా మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. ఎప్పుడు ఎవరికి మరణం ప్రాప్తిస్తుందో తెలియదు, కానీ
మరణానికి మనం సిద్ధపడి ఉండాలని ఇటువంటివన్నీ కూడా జ్ఞాపకాల కూడికలు మనకి సూచిస్తూ ఉంటాయి. కనుక వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా సమయం అంతా కూడా మన దైవజనులకు ఇవ్వాలి. ఎందుకంటే ఇందాక బావగారు ఒక మాట అన్నారు, ఎవరు ఎంత గొప్ప ఉద్యోగాలు చేసినా, ఎవరు ఎంత చేసినా ఈ ప్రీచింగ్ అనేది, బోధ చేయడం అనేది ప్రభు యొక్క వాక్యం కూడా చెప్పండి. మీరు సమస్త సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నారు. అంతకన్నా గొప్ప జాబ్, ప్రీషియస్ జాబ్ లేదని నేను ఎప్పుడూ తలుస్తూ ఉంటాను. అందుకని మా నాన్నగారికి చాలా వాక్యం చెప్పడం చాలా ఇష్టం. అందుకని మా నాన్నగారి యొక్క ఆశయం గొప్ప కోసం చెప్పడం, మా నాన్నగారి యొక్క ఆశయం కోసం నేను ఎన్నో మైక్ సెట్లు వివిధ ప్రాంతాలకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన సువార్త ప్రకటించడం అనేది ఆయన చాలా ఇష్టమైంది. కనుక అంతకన్నా అప్రూపమైంది లేదు. బాబుగారు నేను కూడా అదే సిద్ధాంతం నమ్ముతుంటాను. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ప్రీషియస్ జాబ్. కనుక మనకి చక్కటి వర్తమానం ఎవరైనా బర్నబాస్గా సమయిస్తూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు ప్రత్యేక అభినందన తెలియజేసి ఇంతలో ముగిస్తాను. మంచిగా దేవుని వాక్యం వెనుక మనకు ఇప్పటి వరకు ఇవ్వబడిన సాక్ష్యం నిమిత్తమును వాక్యం కొరకు మన మధ్య ఉన్న బెన్ జాన్సన్ గారు ప్రార్థన చేస్తారు. మా ప్రియమైన తండ్రి, మా నమ్మకమైన శాశ్వతమైన ప్రేమ చూపిస్తూ మా కొరకు లోకానికి వచ్చే కలసల్లో అభయాన్ని రక్తం చెందించి దేవా పాపం క్షమించి ఇచ్చిన రక్షణ బట్టి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కుటుంబంలో నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబం స్థిరందరం కూడా ఆదరించండి, తయారుపరచమని దేవ జరిగే ఈ కూడికంతట్లు కూడా తోడుగా నడిపించమని నీ దాసుని మరుపరచు మాట్లాడమని స్థలంలో విజ్ఞాపన చేసుకుంటూ కృతజ్ఞతాసులు అర్పించుకుంటూ యేసుక్రీస్తు వారికి అన్నం ఒకటి ప్రార్థన చేయగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. రూతు గ్రంథంలోంచి ఒక మాట చదువుదాం. రూతు గ్రంథం మొదటి వచనం. నయోమి పెన్మిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపాడు. అతడు ఎలిమెలెకు వంశపాడైండు. అతని పేరు బోయజ్. చాలు. అలాగే 20 వచనం కూడా చదవండి దయచేసి. 2 అధ్యాయం 20 చదవండి. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, మాకు దగ్గరవాడిగా, మాకు బంధువుడిగా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునిచ్చావు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రియ సోదరుడు కృపావర్ రాజు, సునీతను ఐక్యపరిచి వారి యాత్ర దినాల్లో మీరు అనుగ్రహించిన మంచి సమయాలు బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం. గత సంవత్సరం ఈ దినాల్లో నీ బిడ్డను మీరు మహిమలోకి పిలిచారు. వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబం అంతటికి ఆదరణ ఇస్తూ వచ్చావు. వందనాలు. మరి అతని ఆత్మకు నిత్యము ప్రాయచిత్తం చేయగలవాడు మీరున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. మరి బ్రతికిన వారికి, చనిపోయిన వారికి ఉపకారం చేయటం మానని వాడుగా మీరున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సమయాన్ని నీ లేఖనాల ద్వారా ఆదరణనిచ్చి ప్రభా మా అందరి దృష్టిని నీ అందు స్థిరపరచమని యేసుక్రీస్తు ప్రభువున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ రూతు గ్రంథంలో అంటే ఆ దినాలు న్యాయాధిపతులు వెళ్తున్న దినాలు. అన్ని విషయాల్లో పాడైపోయారు. రిలీజియస్ వేలో ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది. ఏదోటి అనుకుంటున్నారు. అసలు ఇజ్రాయేలీలకి ఎంత గొప్ప ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఏ జనమునకు అలా లేదు. అన్ని క్రమం, దైవ క్రమంతో వారికి చాలా ఘనమైన నియమాలు, కట్టడలు, ఒక పద్ధతి కలిగి దేవుణ్ణి కలిగినటువంటి నిబంధనతో కూడిన దేవుని వారు కలిగి ఉన్నారు. అంటే నిబంధనతో కూడిన భర్త అలాగో వారు ప్రమాణం చేసుకున్నప్పుడు నిబంధన భర్త అంటే పెండ్లి భర్త, అలాగే పెండ్లి భార్య వారు నిబంధన క్రింద ఉన్నట్టుగా. అలాగే
నిబంధనతో నేను మీ దేవుడిని అంటాను, మీరు నా ప్రజలు అంటారు. అలాగనే మరి మీరు నా మాట శ్రద్ధగా వింటే మీరు నాకు స్వకీయ జనముగా ఉంటారు అని చెప్పారు. కాబట్టి వీళ్ళు వింతైనా మరి ప్రత్యేకింపబడిన గొప్ప జనం వారు. వారి నియమాలు కట్టలు అందరిలాంటివి కాదు, వారు ప్రత్యేకమైన వారు. వారు ఎలాంటి వారంటే వారి దేవుడు వారిని ప్రత్యేకించి వారి దేవుడు వారి మధ్య ఉన్నప్పుడు వారు ఎలాగయ్యారు చూడండి. విలాప వాక్యములలో మరి వారిని గురించి ప్రవక్త ఏడుస్తున్నాడు, ఎలాంటి వారు ఎలాగైపోయారా అని. అయితే ఎలాంటి వారు అని చెప్పడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. విలాప వాక్యములు దేవుని ప్రజలు, దేవుడు యెహోవా తమకు దేవుడు కాగలిగిన ప్రజల యొక్క స్థితి ఎట్లా ఉన్నది. 4వ అధ్యాయంలో 1వ వచనము, బంగారం ఎట్లు మందగిలినది, సో బంగారం లాంటి వారు. అలాగే 7వ వచనం చదవండి. 7 దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారి పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి. సో వాళ్ళు దేవుడు కలిగిన ప్రజలు వీళ్ళు. ఎట్లాంటి పగడాల వల్లే ఎర్రగాను, నీలముల వల్లే కాంతిగాను, మరి ఇవన్నీ మిక్సింగ్లో వారు చాలా విలువైన ప్రజలు. అలాంటి వారు తప్పిపోయారు. వారు న్యాయాధిపతులు వెళ్తున్న దినాలు వారి మధ్య రాజు లేడు, వారి ప్రతివాడు వాడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే అన్ని కరువులు వచ్చినాయి, శత్రువులు వారిని చెరపట్టుకుని పోయారు, కప్పం చెల్లించాల్సి వస్తుంది, అన్ని సంగతులు పాడైపోయినాయి. మోరల్ లైఫ్స్ పాడైపోయినాయి, రిలీజియస్ వేస్ పాడైపోయినాయి. సో అలాంటి దినాల్లో మరి ఇప్పుడు ఎలిమెలెకు అన్న ఆయన తన భార్యతో నయోమితో కలిసి మోయాబుకి వెళ్ళిపోయారు. ఎందుకు? అక్కడ ఏం తక్కువైంది వాళ్ళకి? ఏమీ తక్కువ కాలేదు, సమృద్ధి ఉన్నది. అయితే ఎందుకు వెళ్ళిపోయారు? సో భార్య అని ఉండొచ్చు, ఏమంటే ఇక్కడ ఉంటే మన పిల్లలు కూడా పాడైపోతారు, కొద్ది కాలం బయటకు వెళ్ళిపోదాం అని ఉండొచ్చు. సరే, మొత్తం మీద వారు బయటకు వెళ్ళిపోయారు. అయితే అన్నీ కోల్పోయింది. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నది, ఆమె తిరిగి వచ్చినప్పుడు పట్టణం అంతా మూవ్ అయింది. అంటే ఒక్కసారి షాక్ అయినట్టుగా ప్రజలందరూ గుంపు కూడా వచ్చారు. సడన్గా కృపారాజు చనిపోయాడు. సో గుంపు కూడా వచ్చారు కదా, ప్రజలందరూ ఒక షాక్ అనమాట. అది ఆయన ఇప్పుడు రాక మా మధ్య ఉన్నాడు, ఇప్పుడు రాక తిరిగాడు అని చెప్పుకున్నారు కదా. ఆయన నడుస్తుండగానే బాగుండగానే మరి తన దేహాన్ని ఇడిచే వెళ్ళిపోయాడు. అప్పుడు మూవ్ అయ్యారు. అంటే పట్టణం అంతా, ఊరంతా కంగారు పడింది, లేక కదిలినారు. అలాగే రూత్ నయోమి వచ్చినప్పుడు ద హోల్ సిటీ మూవ్డ్. చూడండి, ఇప్పుడు 19వ వచనం. ఓకే, నయోమి వాట్ ఏ ప్లెజెంట్ ఉమన్, ప్లెజెంట్ అండ్ స్వీట్ ఉమన్. సో ఎంత మధురంగా ఉండేది, ఎటువంటి అందంగా ఉండేది. ఏంటి ఈమె ఇలాగ అయిపోయింది, ఈ నయోమి కదా అని పాత వాళ్ళందరూ గుర్తుపట్టి చెప్పుకుంటా ఉంటే ఆవిడేమంటుంది, నయోమి ఏమంది, నేను సమృద్ధి గల దాన్నే వెళ్ళాను, ఇప్పుడు రిక్తురాలు, అన్ని కోల్పోయాను. సో సమృద్ధి కలిగి వెళ్ళింది కానీ సమస్తం కోల్పోయి తిరిగి వచ్చింది. ఇప్పుడు నన్ను మారా అనండి, మధురా మరి నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి అంది. సో మరి ఇటువంటి కోల్పోయి సమస్తాన్ని కోల్పోయిన ఆమెకి మరి ఇప్పుడు ఎవరున్నారు ఆ ఊర్లో? చూడండి, 2వ అధ్యాయం 1వ వచనంలో, బంధువుడు అప్పుడు నేను చాలా ఆస్తిపడు. సో బాయ్స్ మీన్స్ మైటీ మ్యాన్.
వాట్ కైండ్ ఆఫ్ మైటీనెస్. ఈ ఆయనకి ఐశ్వర్యంలో అనగా ఆర్థిక శక్తి గలవాడు, ఆయన జ్ఞాన శక్తి గలవాడు, ఆయనకి ఊర్లో గొప్ప అధికారం ఉన్నది. ఆ ఊరు పెద్దల్లో అక్కడ వచ్చి కూర్చోరా అంటే కూర్చుంటారు. అలాంటి అధికార శక్తి ఉన్నది. సో ఏ విషయంలో కూడా ఆయన తక్కువ కాదు, మైటీ మ్యాన్. సో అలాంటి శక్తి గలవాడు, ఆస్తిపాడు, భాగ్యవంతుడు, బంధువుడిగా ఉన్నాడు. మరి చాలా బంధువులు ఉంటారు, మరి పేదరికంలోనూ కష్టాల్లోనూ ఉన్నవాళ్ళు బంధువులు పాలన వాళ్ళు మాకున్నారు అని చెప్పి వెళ్తే వీళ్ళు వచ్చారా డబ్బులు అడుగుతాకు వచ్చారేమో అని ముఖం తిప్పుకుంటారు. చాలామంది బంధువులు ఐశ్వర్యవంతం కలిగి ఉన్నా కానీ ముఖం తిప్పుకుంటారు. కానీ మరి మనకు ఒక బంధువుడు ఉన్నాడు. పాత నిబంధన గ్రంథం మరి భౌతికంగా మనకి కొన్ని విషయాలు చూపిస్తుంది, క్రొత్త నిబంధన ఆత్మీయమైనవి చూపిస్తుంది. సో మరి ఈ భౌతికమైనది అంటున్నాను అంటే ఇది బ్లూ ప్రింట్ లాంటిది, ఒక నమూనా వంటిది. ఒక ఫిగర్ని ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు నేను చాలా కాలం క్రిందట 1980s నేను వైజాగ్లో ఉన్నప్పుడు అక్కడ ఒక అపార్ట్మెంట్లు లేవు ఆ దినాల్లో. అయితే ఒక ఫ్లాట్ ఉన్నది. ఆ ఫ్లాట్ దగ్గర ఒక పెద్ద బోర్డు, పెయింటెడ్ బోర్డు దాని మీద ఫిక్స్ చేశారు. ఏంటంటే ఇక్కడ ఫ్లాట్స్ సిద్ధమవుతాయి, మరి బుక్ చేసుకోండి అని. అది చాలా పెద్ద బోర్డు. దాని మీద ఆ బిల్డింగ్ యొక్క ఫిగర్ అంతా వేశారు. దానికి కిటికీలు, దానికి రంగులు ఎట్లా ఉంటాయో మొత్తం ఆ బిల్డింగ్ని వ్యూ చూపించారు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఆరంభించారు. ఈలోగా 2 years అయిపోయింది. ఆ బిల్డింగ్కి ఆ బోర్డు అక్కడే ఉన్నది. నేను చూడగా ఆ ఫిగర్లో ఆ బొమ్మ పొట్ట ఎట్లా ఉన్నదో బిల్డింగ్ అలా కనపడుతుంది. వాళ్ళు ఊహించి ఎట్లా ఉండాలి, ఈ ప్లాన్ ప్రకారం ఉండాలని వాళ్ళు కాగితం మీద లేకపోతే బోర్డు మీద పెట్టారు. అది వాస్తవంగా దాన్ని ఎగ్జిస్ట్లోకి తీసుకొచ్చారు. మరి అట్లానే పాత నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఇది ఒక బ్లూ ప్రింట్ లాంటిది, మరి భౌతికంగా కనపడుతున్నటువంటిది వాస్తవంగా ప్రభువైన యేసుక్రీస్తుని మనకు చూపిస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు అన్నిటినీ కోల్పోయిన నయోమి మారాగా అయిపోయింది, రిక్తురాలు అయిపోయింది. కానీ ఒకడు ఉన్నాడు బంధువుడు, అతడు బోయస్, మైటీ మ్యాన్. సో మరి ఈయన గురించి ఆమె ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయట మానని ఇతడు. చూడండి, ఇప్పుడు కృపావతి రాజుకి బ్రదర్ ఇందాక ముందు చెప్పారు 49వ కీర్తనలో, ఎవడను ఏ విధం చేతనైనను తన సహోదరిని విమోచింపలేడు. సో మన పిల్లలు లేక భార్య ఇంకా తర్వాత వాళ్ళు బంధువులు మరి చనిపోయిన మన సహోదరుడికి ఎవరు ప్రాయచిత్తం చేయగలరు? ఇలా మీటింగ్ పెట్టి ఆయన పేరున భోజనాలు పెట్టి వస్తువులు పంచిపెడితే ఆయనకి ప్రాయచిత్తం జరుగుతుందా? మరి ఒకవేళ అలా చేయగలిగితే పిల్లలు ఆశీర్వదింపడ్డారు, మిగిలిన ఆస్తిపాస్తులు బట్టి మీరు ఖర్చు పెట్టగలరేమో. కానీ మరి ఆయన కొరకు ప్రాయచిత్తం చేయగలిగిన వాడు ఎవరునూ లేరు. మరి మన కొరకు ప్రాయచిత్తముగా ఈబడిన వాడే మన కొరకు సహాయం చేయగలవాడు. కుళ్ళు చూడక నిత్యము బ్రతికిండే వాడు ఎవడూనూ లేడు. కానీ ఒకే ఒకడు ఉన్నాడు, అది మనం గుర్తించాలి. ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. ఆయన దేవుడు మనిషి కుమారుడిగా చేయబడ్డాడు, మనందరికీ దగ్గరవాడు, మన పక్షంగా మరి మాట్లాడగలిగిన వాడు. మరి దేవుని ఎప్పుడు లాయర్స్గా మన బ్రదర్స్లో కొంతమంది మాట్లాడారు. జడ్జి ముందు పోయి సార్ అంటే కుదరదు, వీళ్ళు లాంగ్వేజ్ వేరు. ఆ జడ్జి ముందు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో, యువర్ ఆనర్, మై లార్డ్ అని చెప్పి వాళ్ళు వీపులు కూడా చూపించకుండా జడ్జి ఎదుట వాళ్ళు ఎట్లా బయటకు వెళ్తారో, ఇవన్నీ ఆ ప్రోటోకాల్ ప్రకారం
వాళ్ళు జడ్జి ముందు మాట్లాడగలరు. ఒక నిందితుడిని ఎట్లా మరి చక్కగా పరిచయం చేస్తూ మాట్లాడగలిగిన వాడు మనకు అవసరం. మన కొరకు బంధువుడిగా మన కొరకు ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చచ్చిన వారికి బ్రతికిన వారికి ఉపకారం చేసేటివాడు. మరి ఇప్పుడు ఇక్కడున్న కుటుంబానికి మరి మహిమలో ఉన్న వారికి సహాయం చేయగలిగే మధ్యవర్తి ఒకే ఒకడున్నాడు. మరి కుళ్ళు చూడక నిత్యము బ్రతుకుతున్నవాడు. మరి ఆయన మన కొరకు ప్రాయచిత్తం చేసినవాడు. మరి ఇప్పుడు ఈ రిక్తురాలికి ముఖం తిప్పుకోలేదు. మరి ఆయన తన కోడలు రూతు ఆయన భార్య అయినప్పుడు ఆమె ద్వారా ఒక బిడ్డను కన్నారు. ఆ కన్న బిడ్డను గురించి ఇరుగు పొరుగు స్త్రీలందరూ వచ్చి పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు చూడండి. 4 వచనంలో 4:14 చదవండి. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని. సో బంధువుడు, రియల్ బంధువుడు. మరి చాలా మంది బంధువులు ఉంటారు, అవసరం వస్తే ముఖం తిప్పుకుంటారు. వారు ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళని అలక్ష్యం చేసామా ముఖం తిప్పుకుంటారు. కానీ మరి మనకు ఒక బంధువుడు ఉన్నాడు. చూడండి, ఇరుగు పొరుగు స్త్రీలు అందరూ వచ్చి, అమ్మా ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా, నువ్వు రిక్తురాలను అనుకున్నావు, నీకు ఒక బంధువుడు ఉన్నాడు. సో నీ బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందును గాక. సో హిస్ నేమ్ షల్ బి ఫేమస్ ఇన్ ఇజ్రాయెల్. సో మరి ఈ పేరు గొప్పదవుతుంది. ఇంకా చదువు. సో ఇతడు నీ ప్రాణం ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగినని. సో ఇతడు నీ ప్రాణం ఓదార్చి, ఈ విల్ రిస్టోర్ యూ. కోల్పోయానన్నావు, రిక్తురాలనైనా అన్నావు. సో ఈ విల్ రిస్టోర్ యూ. సో నీ ప్రాణంను ఓదార్చేవాడు, నిన్ను తిరిగి సమకూర్చేటివాడు. ఆ తర్వాత ఈ విల్ నరిష్ యూ. ఇతడు నిన్ను పోషిస్తాడు. చూడ ఆ చంటి పిల్లోడిని, కన్నా బిడ్డని, ఆ చంటి పిల్లోడు, అప్పుడే పుట్టిన పిల్లోడు ఎలా ఉంటాడు? ఆ పిల్లవాడిని శుద్ధి చేసి తీసుకొచ్చిన ఇరుగు పొరుగు కూడా అందరూ పెట్టి చెప్తా ఉన్నారు, హీ విల్ రిస్టోర్ యూ, హీ విల్ నరిష్ యూ అని చెప్పిననే నయామి ఆ పిల్లోడిని తీసుకుని హత్యేసుకుని, అమ్మ బాబాయ్ ఈ పిల్లోడు నన్ను ఎత్తుకుంటాడంటరా, ఈ పిల్లోడు నన్ను పోషిస్తాడంట, నా ముసలితనంలో నన్ను ఓదార్స్తాడంట, నన్ను ఎత్తుకుంటాడంట ఈడు అని చెప్పి ఆ చంటి బిడ్డను ఎత్తేసుకుంది. మరి మనం కూడా చాలామంది పెద్దవాళ్ళని ఎత్తుకుంటాం. ఎప్పుడు మమ్మల్ని పెంచిన తల్లి రూత్ మార్టిన్ నన్ను పెంచింది. ఆమె వదినాన్ని ఒక అపాయంలో పడ్డాం, వెంటనే ఆమెను ఎత్తుకుని మోసుకొచ్చేసాను. సో వారు నన్ను పెంచారు, వారు నన్ను ఎత్తుకున్నారు. అయితే ఇప్పుడు నేను ఆమెను ఎత్తుకున్నాను. సో ఆ విధంగానే ఈ బిడ్డను నయోమి ఎత్తుకుని నన్ను రిస్టోర్ చేసేవాడు, నన్ను పోషించేవాడు అని చెప్పి ఆ బిడ్డను ఎత్తుకున్నప్పుడు వాళ్ళందరూ పేరు పెట్టేశారు. ఏం పేరు? ఓబేద్, సర్వెంట్. ఆయన నీకు సేవ చేయవాడు. ఏ విధంగా? హీ విల్ రిస్టోర్ యూ అండ్ హీ విల్ నరిష్ యూ. సో కాబట్టి మనకు ఒక సేవకుడు ఇవ్వబడ్డాడు, మనకు సహాయం చేసేవాడు, మన పక్షంగా మాట్లాడేటివాడు. మరి పరలోకంలో నీకు ఎవరున్నాడు? మరి ఇందాక దేవదూతుల గురించి చెప్పారు. దేవదూతులు మనం అంటే ఆ బాడీస్ వేరు, వాళ్ళ యొక్క స్పిరిట్స్ వేరు. వాళ్ళు స్వతహాగా పరిశుద్ధమైన వారు, స్వతహాగా వెలుగైన వారు, వారు కెరూబులు, సో జ్వాలల వంటి వారు. వాళ్ళు మనకేం చేయగలరు?
వాళ్ళు మనల్ని ముట్టుకుంటే ఏమైపోతాం? మాడిపోతాం. అయితే ఈ భయంకరుడగు ప్రభు చూడండి, కీర్తన గ్రంథంలో ఈ దేవదూతలు ఎట్లా ఉన్నారు దేవుని ఎదుట? మరి మనకు ఒక కుమారుడు ఇవ్వబడ్డాడని చెప్పాము. ఈ కుమారుడు మరి దేవదూతలకు ఎలా ఉన్నాడు? 89వ కీర్తన 89 ఇక్కడ 6వ వచనం చదవండి. మెంటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? మెంటను ఇన్ హెవెన్, పరలోకములో యెహోవాకు సాటి అయిన వాడెవడు? సో ఎవడైనా ఉన్నాడా అలాంటి వాడు? దేవదూతలు ఎవరైనా ఉన్నారా? దైవపుత్రులు అంటే దేవదూతలే. సో దేవదూతల వంటి వారు, దేవదూతలలో యెహోవా వంటి వాడెవడు? సో ఆయన ఏం చేయగలడు? ఆయన వలే మన కొరకు ప్రాయచిత్తం చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? వారు వచ్చి మన కొరకు సాయం చేయాలనుకున్నారనుకో, మనల్ని శుద్ధి చేయాలనుకో, మన మనస్సాక్షిని శుద్ధి చేయాలి. ఇది శుద్ధి చేయడానికి దేవదూతకి చెప్పేస్తే ఏమవుతాం? మాడిపోతాం. లేదు, పాపముల విషయంలో శుద్ధీకరణ చేయట్లో తానే స్వయంగా వచ్చి చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆయన మన అందరి కొరకు ప్రాయచిత్తం చేసిన వాడు, ఆయన మనల్ని రక్షించగలిగిన వాడు. కాబట్టి పరలోకంలో ఆయన వంటి వాడు ఎవడునూ లేడు, దేవదూతలలో ఆయన వంటి వాడు ఎవడునూ లేడు. 7వ వచనంలో పరిశుద్ధ దూతల సభలో సో ఈస్ టెర్రర్, ఆయన భీకరుడు. మరి దేవదూతలకి యేసు నామం ఎలాంటిది? భయం. మరి టెర్రర్ వస్తుంది వాళ్ళకి. దేవదూతలు భయపడే అంత టెర్రర్ అంటే భయం కాదు, భయానికి చాలా హై డిగ్రీ అన్నమాట. సో మరి అటువంటి ఘనమైన ప్రభు మరి ఎలా ఉన్నాడు మనకి? ఆయన పేరు యేసు. యేసు అంటే లోకంలో ఎలా ఉంది? యేసా అని ఎంత తృణీకరం మాట్లాడుతున్నారు. ఎందుకంతగా ఆయన్ని తక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎందుకు అలా తక్కువగా చేయబడ్డాడు? ఆయన తక్కువగా చేయబడ్డాడు ఎందుకంటే మనందరూ ఆయన సమీపించడానికే. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి. ఆయన తగ్గకపోతే మనం ఆయన దగ్గర రాలేము, ఆయన ముట్టుకోలేము. ఆయన మనకు దగ్గరైనాడు, మనకు పరలోక రాజ్యాన్ని సమీపంగా తెచ్చాడు. ప్రభు తానే స్వయంగా దీనుడై వచ్చాడు కాబట్టి మనం ఆయన దగ్గర రావాలి. మరి యేసు నామము ఎంత ఘనమైనది! పరలోకంలో అయితే దూతలు ఆయన చూడలేరు, అటువంటి భీకరుడు. మరి ఆయన పరిశుద్ధుడు, దూతలే అంత ప్రకాశమానమైన జ్వాలలుగా ఉంటే మా శరాపులే అంత భయంకరమైనవి. మరి అవే భయపడుతున్నాయి. ఆయన ముఖాన్ని చూడలేక, ఆ తేజస్సును ఆ దేవదూతలు చూడలేక రెండు రెక్కలతో కప్పుకుంటున్నారు ముఖాన్ని. 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నారు. ఆయన పరిశుద్ధతను వర్ణిస్తున్నారు. కానీ ఆ పరిశుద్ధ స్థానంలో కూడా వాళ్ళు నిలవలేరు, అటువంటి హై హోలీనెస్. కాబట్టి ఆ దూతలే రీతిగా ఉంటే ఆయన మన కొరకు ఎంతగా తగ్గాడు. మరి ఆ పరలోకములో 7 ముద్రలు వేసిన ఆ యొక్క గ్రంథాన్ని చూచుటికైనను తెరుచుటికైనను ఎవరికి సామర్థ్యం లేకపోతే యోహాన్ భక్తుడు అపోస్తాడు శిష్యుల్లో ఒకడు, ఆయన యేసుప్రభుని దగ్గర ఎక్కేసినాడు. మీదకి ఎక్కేసి భుజాన్ని ఆనుకుని ప్రభు అని ఆ భుజం మీద, ఆ రొమ్ము మీద ఆనుకుని ప్రశ్నించగలిగిన వాడు, అంత దగ్గరోడు, జీవవాక్యమైన వాడు, ఆది నుండి ఉన్నవాడు, దేవుని వాక్యం అన్నవాడు, ఎవరి వలన సమస్తం ఉన్నవో ఆయన తక్కువగా చేయబడిన ఆ దేవుణ్ణి భుజానికి ఎక్కేశాడు. అలాంటి అపోస్తలుడు మరి ఆయన ఆత్మవశములో పరలోకానికి తీసుకుపోబడినప్పుడు అక్కడ చూస్తున్నాడు సింహాసనాసీనుడు అయిన వాడిని. ఆయన చేతిలో ఒక గ్రంథం ఉన్నది. దాన్ని తెరవగలిగిన వాడు, విప్పగలిగిన వాడు, చూడగలిగిన వాడు ఎవడో లేకపోతే ఈ అపోస్తలుడు ఏడుస్తూ ఎవరు లేరే అని ఏడుస్తున్నాడు.
అప్పుడు ఎందుగా ఏడుస్తానో పెద్ద ఆయన, చూడు దావీదు యొక్క వేరు చిగురు, ద రూట్ అండ్ స్ప్రింగ్. సో వేరు చిగురైన వాడు ఉన్నాడు, ఆయన యోధా గోత్రపు సింహము. మరి ఆయన ఈ గ్రంథాన్ని తెరవగలడు అని చెప్పినప్పుడు చూస్తూ ఉంటే ఎక్కడ అంటే 4 జీవులకు సింహాసనానికి మధ్యలో మరి ఉన్న వధింపబడినట్టున్న గొర్రె పిల్లను చూస్తున్నాడు. సో ఆ పెద్ద ఆయన చెప్పాడు యూదా గోత్ర సింహము అని చెప్పాడు. సింహన్న భయపడాల, కానీ వధింపబడి ఉన్న గొర్రె పిల్ల. సో ఈ గొర్రె పిల్ల ఏం చేస్తుంది? ఏమీ హాని చేయదు. మరి ఎవరికి హాని చేసేది కాదు, సమీపించవచ్చును, ఆయనను మనం దగ్గరకు రావచ్చును. నీ కొరకు గొర్రె పిల్లగా చేపట్టాడు, వధింపబడిన గొర్రె పిల్ల. యోహాన్ అపోస్తలుడు, బాప్తిస్మిచ్చి యోహాన్ అయితే జనసమూహంలో యేసు ప్రభు వారి మధ్యకి వచ్చాడు. మరి యోహాను ఆయన్ని నేరుగా చూడలేదు. మరి ఇప్పుడు ఆయనకు ఆత్మల సెన్స్ వచ్చింది. జనసమూహం ఎన్నో వేల మంది వచ్చి ఉన్నారు అరణ్యంలో. మాట్లాడుతుండగా మీ మధ్య ఒకడున్నాడు, ఆయన నేను ఇంకా ఎరగలేదు, కానీ మీ మధ్యలో ఇక్కడ ఉన్నాడు, ఆయన నాకంటే గనుడు, ఆయన చెప్పులు ఇప్పుడు కూడా నేను బాతుడను కాను, ఆయన ఆత్మలో పరిశుద్ధాత్మలో నీకు బాప్తిస్మిస్తాడు, ఆయన క్రీస్తు అని ప్రకటిస్తూ మరి ఆ తర్వాత ఆ జనసమూహంలో నడుచున్న యేసు వైపు చూసి, ఇదిగో బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, చూడండి. సో జనసమూహానికి చూపిస్తున్నాడు, చూడండి ఇతనే దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్ల. సో అటువంటి దీనుడైన వాడిగా, తగ్గించుకున్నవాడిగా మన ఎద్దుకు వచ్చాడు. ఎందుకంటే ఆయన తగ్గించుకున్నాడు. తగ్గపోతే మనం ఆయన దగ్గర రాలేము. ఆయన హై పవర్, అత్యంత ప్రకాశమానుడు. మరి ఆయన రిక్తుడిగా చేయబడి మన ఎద్దుకు వచ్చాడు. మనమందరము మరి ఆయన ఎద్దుకు రావాలని. ఆయన మనకు బంధువుడు, దగ్గరవాడు. ఎందుకంటే మన మనిషి, మరి దేవునికి నరులకును మధ్యవర్తి. ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. మరి ఆ మధ్యవర్తి లేకపోతే దేవదూతల దగ్గరికి వెళ్తే నిలవగలమా? నీ కొరకు మాట్లాడగలిగిన వాడు ఆయన. దేవదూతలకి టెర్రర్, భీకరుడు. మరి నువ్వు ఆయనతో కూడా వెళ్తే ఎట్లా ఉంటుంది? ఎటువంటి హానర్ నువ్వు కలిగి ఉండగలవు. నేను విశాఖపట్నంలో బ్రదర్ నెల్సన్ అనే నేవల్ కమాండింగ్ లో ఉన్న పని సహోదరుడు ఆయన. మేము నేవల్ బేస్ గుండా మేము వెళ్ళేటప్పుడు నేను జోనన్ వెళ్తూ ఉండగా మా మోటార్ సైకిల్ ఆగి కొంచెం అక్కడ ఏమన్నా రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగా ఆగేవాడు. అక్కడ చుట్టూ పహారా చేస్తున్న వాళ్ళు అరిసేవాళ్ళు, ఈ స్థలాల్లో మీరు నిలవకూడదు, ప్లీజ్ గో అవే, వెళ్ళిపోండి త్వరగా, లేకపోతే షూట్ చేయాల్సి వస్తుంది, త్వరగా పోండి. అక్కడ గోడల మీద రాసి ఉంటుంది ప్రోహిబిటెడ్ ఏరియా, ఇక్కడ ఈ స్థలాల్లో నిలవకూడదు, మీరు పాస్ అయిపోవాలి. అలాంటి మరి భద్రత కలిగిన ప్లేస్ అది. సో వాళ్ళు నేవల్ వాళ్ళు. మరి అయితే నేను ఆ కమాండర్ యొక్క కార్లో దినాన్ని వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ యొక్క సెర్మనీ ఏదో ఉన్నది, అప్పుడు నేను వాళ్ళ కార్లో వెళ్ళాను. మరి ఆయనకు వచ్చే హార్న్ ఎట్లాంటిది అంటే, సో అక్కడ ఆ కార్ రాగానే సో ఆ గేట్లన్నీ చక్కగా ఓపెన్ చేస్తారు. ఆయన వస్తుంటే మరి లోపలికి ఎంత హానరబుల్గా లోపల తీసుకెళ్తారు. ఆయన కొరకు, ఆయన ఫ్యామిలీ కొరకు మాకు సిద్ధపరిచిన స్థలాలు మాకు చూపించారు. సో మాకు చుట్టూ మళ్ళీ కాపలా ఉన్నారు. సో మరి నేను ఒంటరిగా వెళ్తే నాకు ఆ ప్లేస్లో నో ఎంట్రీ అకౌంట్, నాకు అవకాశమే ఉండదు. సో అటువంటి గనులైన వాళ్ళ దగ్గర మాకు ప్రవేశము, వాళ్ళు పొందే హానర్ మేము కూడా పొందిన వాళ్ళం. సో ఒక గనుడు మనకుంటే అక్కడ మనకు ప్రవేశం ఉన్నది. సో
సో నీకెవరున్నారు? ఎవరినైనా కలిగి ఉన్నవాళ్ళగా నీకు దగ్గరైన వాడు ఎవడైనా ఉన్నాడా? నన్ను ప్రేమించిన వాడు ఒకే ఒకడు ఉన్నాడు. ప్రతి మనుషుని కొరకు ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఆయన క్రీస్తు అనే నారుడు. ఆయన మనలను ఆదరించువాడు, మనలను పోషించువాడు, మన కొరకు మాట్లాడగలిగేటివాడు తండ్రి యొద్ద మనకున్నాడు. కాబట్టి భయపడవద్దు. మరి యేసు నామమున ఇటువంటి ధన్యతలు మనం కలిగి ఉన్నాం. మరి ఈ ఘనమైన నామము మరి లోకంలో ఘనంగా ఎంచబట్టలేదు. మనుషులు తృణీకరించేవారుగా అయ్యాడు. మరి అన్నాడు ప్రవక్త యెషయా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది. ఈ సమాచారం ఎవడు నమ్ముతాడు? మరి ఆయన మన కొరకు వ్యసనాక్రాంతుడిగా, వ్యాధి నందినవానిగా, మరి ఆయన గొర్రె పిల్లగా ఆయన తీసుకుపోబడ్డాడు సిలువ బట్టకై. మరి ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు. ఆయన తానే అపరాధ పరిహారార్థ బలి తానే స్వయంగా చేశాడు. మరి తనకున్న అనుభవాన్ని బట్టి అనేకులను మరి ఏం చేస్తున్నాడు? నిర్దోషులుగా చేస్తున్నాడు. మన దగ్గర లాయర్స్ ఉన్నారు, దక్కని ఒక దోషిని నిర్దోషిగా బయటపడేస్తారు వాళ్ళు. ఒకడు ఏమన్నా చంపేశాడు అనుకో, అదే మనిషిని వీడు దోషి అని చెప్పగలరు? అసలు వాళ్ళు అడుగుతారు, ఎలా అడుగుతారు? అసలు వాడు అలా చేయటానికి ఏం కారణమైందో అది ఎవరన్నా మీరు చూడండి. అలా చేయటానికి వాడి సేఫ్టీ కోసం ఎలా చేయాల్సి వచ్చింది అని చెప్పి మొత్తమే దాన్ని బయటపడేస్తారు. లేదు, మన కొరకు మంచి న్యాయాధిపతి దగ్గర మనకు సరైన వకీలు ఉన్నాడు. చూడండి, ఇప్పుడు కృపాల్ రాజు కూడా వకీలే, మరి ఆయనకి వకీలు కావాలి. ఇప్పుడు చూడు, యోహాను పత్రికలో 1 యోహాను రైట్ 2వ అధ్యాయము 1వ వచనం, నా చిన్న పిల్లల మీకు రాయిచున్నాను, ఎవడైనను సో ఇక్కడ 2 విషయాలు. ఈ జడ్జి ఎవడరా అంటే ఫాదర్, అవర్ ఫాదర్. సో ఇక్కడ మనం ఎవరు ఆనర్ అనే ఆ ప్లేస్ మాత్రం కొడుకైనా ఎవడైనా ఆ ప్లేస్లో మాత్రం ఆ జడ్జిమెంట్ సీట్లో ఉన్నవాడు తండ్రి అయినా కానీ అక్కడ ప్లేస్ యొక్క వాల్యూ ఏంటంటే ఆయన జడ్జ్. అది ఇంట్లో అయితే ఆ జడ్జి గారు ఏమైతే అవని మా నాన్నే. సో అటువంటి స్వేచ్ఛగా అక్కడ వాక్యం చెప్తుంది. నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. ఈ తండ్రి ఏమైనాడంటే ఈజ్ ద జడ్జ్. కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన మనకు తండ్రి అయినాడు. మరి ఈయన న్యాయయుక్తంగా మరి ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తం చేసి ఉన్నాడు. మన కొరకు ఉచితముగా, ఇందాక చెప్పారు, ఉచితముగా మనకు నమ్ము ప్రతి వానికి ఉచితముగా ప్రాయశ్చిత్తముగా ప్రభు ఇవ్వబడ్డాడు. చూడండి, రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదివిన భాగం, 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి 24 నమ్మువారు కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడును. క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా. సో క్రీస్తు యేసు నమ్మువారు. సో నీ కొరకు నా కొరకు దేవుడు శరీరుడయ్యాడు. దేవుడు తగ్గించుకుని వచ్చాడు ఒక శిశువుగా. ఆయన గురించి ప్రవచించబడిన లేఖనం ప్రకారం, ఆయన గురించి ప్రవచన ప్రకారం దేవుడు నరుడిగా చేపడ్డాడు, ఒక శిశువుగా చేపడ్డాడు. మనందరినీ ప్రేమించి మరి ఆ సువార్త ప్రకటింపబడింది. దేవదూతలు చెప్తున్నారు ఆ గొర్రెల కాపర్లకి, పొలంలో గొర్రెలు కాసుకుంటున్నారు వాళ్ళు. యాకోబు కుటుంబీకులకు సాదృశ్యం, ఇంకో మాటలో యూదులకు సాదృశ్యం. యాకోబు పిల్లలు వాళ్ళేమి పట్టణాల్లో పెద్ద పెద్ద స్థానాల్లో లేరు. యాకోబు పిల్లలు మరి వాళ్ళు ఎదుగుతుండగా
వారిలో ఒకడు ఆల్రెడీ ఐగుప్తులో దాసుడిగా అమ్మబడ్డాడు. ఈ పిల్లలు, మిగిలిన పిల్లలందరూ పొలాల్లో గొర్రెలు కాసుకుంటున్నారు. సేమ్ టైం ఇష్మాయిలీలు, వాళ్ళ నాన్నగారు ఏమీ ఇవ్వలేదు, వెండి బంగారాలు ఇవ్వలేదు, దాసదాసీలను ఇవ్వలేదు, గొర్రెలను ఇవ్వలేదు. అబ్రప్ట్లీగా వాళ్ళ నాన్న పంపేశాడు ఇంట్లోంచి. పంపేస్తే అరణ్యవాసిగా ఉంటూ కొద్ది రోజులు తర్వాత ఆవిడ వెళ్ళి వాళ్ళ అమ్మ ఐగుప్తిరాలను పెళ్లి చేసింది. తర్వాత వాడు కొడుకులకు అన్నాడు. వాళ్ళు మహారాజులు అయిపోయారు ఇష్మాయిలు. తర్వాత వాళ్ళు కోటలు కట్టారు, వాళ్ళు పట్టణాలు కట్టారు. మరి ఇష్మాయిలీలు చాలా గొప్పవారయ్యారు. అదే సమయంలో యాకోబు పిల్లలు దాసులుగా ఉన్నట్టున్నారు. అది యాకోబు పిల్లలకు సాదృశ్యం. మొదట యూదులకు ప్రకటింపబడింది. ఏం ప్రకటింపబడింది? యూదులకు ప్రకటింపబడిన వార్త ఏంటి? సర్వలోకమునకు చూడండి, 2వ అధ్యాయంలోక ప్రజలందరికీ చూడు, 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత ఉమ్. భయపడకుడి, ఉమ్. ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కలగజేయబోయే మహా సంతోషకరమైన సువార్త ఏంటంటే దావీదు పట్టణమందు సో మనకు ఒక శిశువు పడ్డాడు. మరి ఆయన తక్కువగా చేపట్టాడు. ఆ బాలుడు ఎదుగుచూ వచ్చాడు. ఆయన యవనస్తుడిగా మరి ఇదిగో ఈ మనుషుడు అని ఇలా చూపించాడు. గొల్గతా పర్వతం మీద ఏలాడదీపడ్డాడు. ఆయన గురించి రాయబడింది యూదుల రాజు మరి నజరేయుడు యేసు. సో తక్కువ వాడిగా చేపట్టాడు. మరి ఆయన చూసుకో వలన పట్నం వాళ్ళు చదువుతున్నారు. అక్కడ రాయబడిన దాన్ని యెరూషలేం పట్టణం దగ్గరలో ఉంది. సో అక్కడ చదువుతున్నారు యూదుల రాజు. సో యూదుల రాజు మరి విశ్వసించేటి వాళ్ళు. మరి మొదట యూదుల్లోంచే మనకు రక్షణ కావాలి. మరి అబ్రహాం సంతానం మూలంగానే మనకు రక్షణ. సో మరి ఏ ఇతరమైన వాళ్ళ ద్వారా కాదు, యూదులలో నుండే. కాబట్టి మీరు అందరూ పొందుతున్నవన్నీ ఏ విషయంలో అయినా అన్ని యూదుల యొద్ద నుండే మీరు పొందుతున్నారు. యుద్ధ నేర్పత్వమే కానీ, సైన్స్లే కానీ, జ్యుడిషియల్గా కానీ, మరి మెడికల్గా కానీ, వ్యవసాయ రంగంలోనే కానీ అన్ని యూదుల నుంచే తీసుకుంటున్నారు కదా. మరి అయితే మరి యూదుల రాజు ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుడు, మరి సర్వలోకమునకు దేవుడే అన్నాడు. కాబట్టి మరి నా మతము, నా కులము, నా దేశము ఇది కాదు. సో మరి ఇప్పుడు యూదులలో నుంచి తీసుకోవాలా. అబ్రహాం సంతానం మూలంగా భూలోకంలో సమస్త వంశంలో ఆస్వాదింపడినాం. కాబట్టి మనం అందరము మరి అబ్రహాం సంతానం, అబ్రహాం కుమారుడైన యేసుక్రీస్తు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. కాబట్టి మరి ఇప్పుడు మనం అందరము ఆ అబ్రహాం యొక్క సంతానం మూలంగానే మనం అక్కడికి వచ్చాం. మన కృపారాజు కూడా ఎంతో గౌరవనీయుడు, ఎంతో మరి భయభక్తులు కలిగిన వాడు. నా దగ్గరికి గమ్మని రాడు, ఆ చెల్లెల ద్వారా నా దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఎంతో భయము, గౌరవం. భయం అంటే నేనేదో టెరిఫై చేస్తానని కాదు, అయితే అక్కడ నేను గౌరవంగా ప్రవర్తించాలా. నేను మరి త్వరగా రాడు, కానీ ఆ గౌరవంతో భయం కలిగి సంగతులు సుజాత ద్వారా నా ఎద్దుకు వస్తాడు. కానీ అటువంటి రెస్పెక్ట్ ఆయన కలిగి ఉంటాడు. సో దైవ భయం కలిగిన వాడు. మరి ఇప్పుడు అతనికేమి, విడబడిన కుటుంబానికేమి మధ్యవర్తిగా ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మరి సదాకాలము మనం ఆదరింపబడగలం. ఆయన ద్వారా ప్రతి ఆశీర్వాదం మనం పొందగలము. దినాలు, కాలాలు ఆయనవే. మరి ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయనను నమ్ముకున్న వారు కూడా ఆయనతో పాటు ఏకరీతిగా ఉండగలరు. కీర్తన గ్రంథంలో మాట చదువుదాము. కీర్తన గ్రంథము దినాలు చదువుతున్నాయి. ఇందాక చెప్పారు కాలం ఏం చేస్తాంట. ఇందాక చెప్పారు కాలం గాయం మాస్టర్ చేస్తా.
గాయం మారుస్తుంది. కొన్ని మాటలు గుర్తుపెట్టుకోవాలా. సో నిజమే, కాలాలు అవుతున్నాయి. ఈ కాలం ఎవరిది ఇంతకని? కీర్తన గ్రంథంలో 102 22 వచ్చును. వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలను. ప్రయాణం చేయుచుండగా నా దినములు కొద్దిపరచాను. సో నీ సంవత్సరములు తరతరం నుండును. ఆది అందు నువ్వు భూమికి పునాది వేస్తువి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును, నువ్వు నిల్చుండు. సో ఆకాశములు, భూమి ఇవన్నీ తీసివేయబడేవే. ఎలా తీసివేయబడతాయి? ఒకడు అంగవస్త్రములు తీసివేసినట్టు మార్చబడను. నువ్వు ఏకరీతిగా ఉండేవాడు, నీ సంవత్సరములకు అంతం లేదు, నీ సేవకుల కుమారులు నిత్యము నిలిచిందురు. అది కావాలా? సో మన ప్రభు ఏకరీతిగా ఉన్నాడు. ఆయనకు అంతము లేని కాలము. ఆయనతో పాటు ఆయన యందు విశ్వాసం ఉంచేటి వారందరికీ నిత్య జీవం ఇవ్వబడుతుంది. వారిని కూడా సదాకాలం నిల్చుంటారు. కాబట్టి ఈ పిల్లలు మరి ప్రభునందుల విశ్వాసం కలిగి ఉంటే నిత్య జీవం కలిగి ఉంటాం. మరి యేసుక్రీస్తు ప్రభుని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి వానికి నిత్య జీవం ఇవ్వబడుతుంది. నశింపక నిత్య జీవం. ఆయనతో పాటు నూతన సృష్టిలో మరి సదాకాలము మన ప్రభుతో సహవాసం చేస్తూ ఉంటాం. కాబట్టి మరి నీకు ఎవరున్నారు ఇప్పుడు? ఇందాక రూతు నయోమి అంది, నాకు బంధువులు లేకుండా చేయలేదు, నాకు ఒక బంధువుడు ఉన్నాడు. సో ఆయన మరి ముఖం తిప్పుకోలేదు. మరి నీ కొరకు ముఖం తిప్పుకోలేని ఒకడే ఉన్నాడు. తన ఎత్తుకొచ్చి వాడిని ఎంత మాత్రం త్రోసివేయని వాడు. కాబట్టి ఆయన నామమున, యేసు నామం ప్రభావం గలది. అది భూమి అంతటా ప్రభావం గలది. ఆయన నామమున ప్రార్థన చేయండి. యేసు నామమున ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను రక్షించు, నువ్వు నా దేవుడు, నేను నిన్ను అంగీకరిస్తున్నాను అని చెప్పి, మరి నువ్వు నా కొరకు ప్రాయశ్చిత్తం చేశావు, నేను నిన్ను అంగీకరిస్తున్నాను అని ప్రభుగా స్వీకరించండి. అప్పుడు ఆయన మీకు దేవుడిగా ఉంటాడు, మీరు ఆయన ప్రజలుగా ఉంటారు. మీ గురించి పట్టింపు ఆయన కలిగి ఉంటాడు. ఆయన ఎద్దుకొచ్చి వాడిని ఎంత మాత్రం త్రోసివేయడు, తన ముఖాన్ని తిప్పుకోడు. కాబట్టి నువ్వు ఎవరైనా సరే మరి ఆయన ఎద్దుకు రండి. అప్పుడు సదాకాలం మీకు దేవుడిగా ఉంటాడు. మరణం వరకు మాత్రమే కాదు, మన బంధుత్వాలు మరణం వారికే కదా. ఆ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చేస్తాం. అయితే ఇది బంధుత్వం శారీరకంగా. మరి సదాకాలం మనకు బంధువుడు, సమీపంగా ఉండేటివాడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ద్వారానే తండ్రి ఎద్దుకు పోగలం. ఇంక వేరే మార్గం లేదు. యేసు ప్రభు నామం ద్వారా తప్ప తండ్రి ఎద్దుకు పోలేము. మరి ఇంత ప్రాముఖ్యమైన బంధువుడు, మన కొరకు మంచి మరి ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. కాబట్టి మరి ఈ కుటుంబానికి ప్రభు ఇంతవరకు సహాయపడ్డాడు. వారు కూడా ఎంతో దేవునికి కృతజ్ఞులై ఉన్నారు. మరి ఇక్కడ కూడొచ్చిన మీరు కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తుతో మరి దగ్గర వారిగా ఉండాలని కోరుతున్నాను. యేసు రక్తము మనను దగ్గరగా చేయగలదు. మన పాపాలని కడుగుట మాత్రమే కాదు, మనను ఐక్యపరిచేది, దేవునితో సమాధానపరిచేది, మరి ఒకరితో ఒకరు మరి సమాధానపరిచేది. కాబట్టి మరి ఆయన రక్త ప్రభావాన్ని బట్టి మీరు ఆదరింపబడుతూ స్థిరపడాలని ప్రార్థిస్తున్నాం. కళ్ళు మూసుకుందాం. సహోదరులు ముసుగులు వేసుకున్నాను. 10 నిమిషాల్లో కొడుకు ముగిస్తాం. ఇంకా మీరు ఎవరైనా
మీలో ఇంకెవరైనా సమీపంగా ఉన్నటువంటి దేవుణ్ణి కలిగి ఉండకపోతే వచ్చేసి కళ్ళు మూసుకునండి, దిక్కులు చూడొద్దు. కొద్ది నిమిషంలో ముగిస్తాం. ఒక శుభప్రదమైన నిరీక్షణతో ఈ స్థలమును విడిచిపెట్టాలనేదే మా కోరిక. దేవుని వాక్యం ఇవ్వబడ్డది సమీపం పొందు మరి మనకు ఉత్తరవాదిగా ఉన్న దేవుడు, మనల్ని విమోచించేవాడు, మన రక్షకుడు, తండ్రి వద్దకు చేర్చేవాడు. ఇదే ఇంకా మీరు దేవునిగా కలిగి ఉండకపోతే ఇదే ముఖ్యులు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒక చిన్న ప్రార్థన, ప్రభువా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే చాలు, ఒక గొప్ప రక్షణ నీకు అనుగ్రహించబడుతుంది. ఆయన రక్తం ప్రతి పాపం నుండి నేను పవిత్రంగా చేస్తుంది. ఉచితంగా ఇవ్వబడిన ఈ కృపను నిర్లక్ష్య పెట్టవద్దు, వ్యక్తం చేసుకోవద్దు. ప్రతి ఒక చిన్న ప్రార్థన నీ హృదయంలో, యేసు ప్రభా నన్ను కూడా స్వీకరించు, నన్ను కూడా నీ రాజ్యానికి వారసురాలుగా చేయమని చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకునండి. ప్రభు అటు రీతిగా మీ తీర్మానం స్థిరపరిచి నిత్య రాజ్యములకు మేము స్వాతంత్రులుగా చేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. మా జీవితంలో ప్రభా కృపగల తండ్రి, ఇంతవరకు మాకు తోడండి సహాయపడ్డారు. మాకు దగ్గరవాడిగా మేము నేను సమీపించినట్లుగా మా కోసం తగ్గించుకుని దేవుడివై ప్రభా లోకానికి వచ్చి ప్రతి మనిషిని కొరకు ప్రాయచిత్తం చేస్తున్నావు ప్రభా. నాడు అయితే ఎందరైతే నేను అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులకు అధికారం ఇచ్చినాను. సో కృపారాజును ప్రభా నీ నామం ఎరుగుటకు ఆయనకి ఇచ్చిన ధన్యతను బట్టి ఉన్నారు. మీరు అతను ప్రేమించారు, వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆయన ఆత్మకు మీరు ప్రాయచిత్తం చేసి మహిమలో భద్రపరిచావు, పితరుల యొద్ద చేర్చున్నావు, వందనాలు. మరి విడబడిన కుటుంబాన్ని బట్టి ఉన్నారు. సోదరి సునీత ఆమెకు కావాల్సిన ప్రత్యేకమైన ఆదరణ కృప ఇచ్చి మీరు వారి మధ్య ఉండి ఆదరిస్తూ ఉండండి. అలానే విధానంగా జీవన కొరకు ప్రార్థిస్తున్నాం. పిల్లలు యవన బిడ్డలు వారి బాధ్యతలో తండ్రిగా ఆయన వారి బిడ్డల కొరకు మంచి కౌన్సిల్స్ ఇస్తూ విద్యలో వారిని నడిపించిన విధానాన్ని బట్టి నీకు అన్నారు. నీ సన్నిధిని ప్రేమించుటకు మరి నీ సన్నిధిలో కనబట్టకై తన కుటుంబాన్ని నడిపిస్తూ వచ్చినాడు అనుకోండి. కాబట్టి ప్రభా మరి ఇప్పుడు ఆ తండ్రిని వారు కోల్పోయిండగా మరి మీరు వారికి తండ్రిగా ఉండి ఆదరించి వారి నిత్యము సహాయపడుతున్నాడు. వారికి ఓడేదిగా ఉండవు నడిపిస్తూ ఉండండి. దేవాకరం చూపండి. తిరిగి సుజాత చిట్టుబాబు వారి కుటుంబాన్ని బట్టి నీకు ఉన్నారు. వీరందరూ ఎంతో ఐక్యతతో 133వ కీర్తన ప్రకారం వారు ఎంతో ప్రేమతో ఐక్యతతో మరి వారు అన్యోన్యమైన ప్రేమ అనురాగములు కలిగి ఉంటకు మీరు ఇచ్చిన సహాయం బట్టి నీకు ఉన్నారు. ఈ మరణం వచ్చి సోదరుని వేరు చేసినది కాబట్టి మేము ఏం చేయగలం? మీరు మాత్రం మరి బంధువుడిగా, ద మైటీ మ్యాన్గా, ద మైటీగా మీరు మాకు ఉన్నారు. ఆల్ మైటీ గాడ్గా మీరు ఉన్నారు కాబట్టి నీకు ఉన్నారు. అబ్రహాముని మీరు ధైర్యపరిచావు, ఆయన ఆల్ మైటీ గాడ్ అని మీరు ప్రకటించుకున్నావు. సర్వశక్తి గల దేవుడని నీవు వారికి రుజువుపరిచావు. కాబట్టి ఈ బిడ్డలకు మీరే సర్వశక్తి గల దేవునిగా మరి వారికి సహాయపడుతున్నాను. అన్ని విషయాల్లో కృప చూపండి ప్రభా. ఆత్మీయంగాను భౌతికంగాను అన్ని విషయాల్లో నడిపిస్తున్నాను. వచ్చిన బంధువులందరిని బట్టి ఉన్నారు ప్రభా, వారి ప్రేమను బట్టి ఉన్నారు. వారి మిమ్మల్ని కలిగిన వారే ప్రభా నేను వెంబడించటకు వారికి సహాయపడుతున్నాను. నీ శిలువ రక్తాన్ని ప్రోక్షించండి. కూడి వచ్చిన నీ పిల్లలందరినీ ఆదరిస్తుండండి. ఆ ప్రేమ ఇందు సమయం కూడా దీవించమని నీ హస్తాలకు అప్పగిస్తూ ఈ శిలువ రక్త ప్రోక్షణకి తెచ్చు యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గమనించండి. తమ్ముడు మేడిదే కృపారాజు యొక్క మొదటి జ్ఞాపకార్థ కూడికను ఎంతో క్రమంగాను మర్యాదగాను జరిపించిన స్థానిక సంఘ కాపురి గారైన
పాస్టర్ బర్నబాస్ గారికి, అలాగే స్వాగతం సేవకులు స్వాగతం గారికి, అలాగే కూడి వచ్చిన దేవజనులు సంఘ సభ్యులకి, పెద్దలు చాలా మంది దేవజనులు వచ్చారు. వచ్చిన దేవజనులకి, సంఘస్థులకి, అలాగే కూడి వచ్చిన బంధువులకి, మిత్రులందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము. ఎందుకంటే కుటుంబం తరఫున ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పని చెప్పేసి చెల్లి సుజాత చెప్పింది. కనుక మీరందరూ ప్రేమతో ఈ కుటుంబాన్ని ఆదరించి వచ్చి వాళ్ళందరినీ, కుటుంబ సభ్యులందరినీ కూడా చెల్లి సుజాతే కాకుండా భార్య సునీతని, అలాగే కుమార్తెలు రింకి పింకిని, కుటుంబ సభ్యులందరినీ కూడా వచ్చి చక్కటి ఓదార్పు మాటలతో వారు ధైర్యపరిచేందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజే కాదు, మీరు ఎప్పుడూ కూడా ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కుటుంబం కోసం మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క కుటుంబాన్ని వదిలిపెట్టిన తమ్ముడు కృపారాజు యొక్క ఉండగా ఎంతో బలంగా ఉండేవారు, ధైర్యంగా ఉండేవారు. ఆ ధైర్యం కోల్పోయిన కుటుంబానికి కూడా మీరు తరచూ వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యపరచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు అందరికీ కూడా దేవుడే ఉన్నాడు, ప్రభుత్వం మన అందరినీ కూడా ధైర్యపరుస్తాడు. కనుక మరి ఒకసారి మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతగానో మర్యాద జరిపించిన పాస్టర్ బర్నబాస్ గారికి కూడా, వారి సంఘస్థులకు కూడా మరొకసారి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. తర్వాత కుటుంబం ఏర్పాటు చేసిన ఆ యొక్క ప్రేమ విందుకు మీరు అందరూ కూడా ప్రేమ విందును ఆరగించి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము అందరినీ కోరుకుంటున్నాను. వెళ్ళే ముందు కుటుంబాన్ని కూడా ధైర్యపరచాలని చెప్పేసి మరొకసారి మేము అందరం కోరుకుంటూ ఈ యొక్క ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంతటితో ముగిస్తున్నాం. మనలో కార్యసాధకమైన తన శక్తిని బట్టి మనం అడుగు అటుకంటే మించి వాటి అన్నిటికంటే అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు మూలంగా సంఘములో సదాకాలము తరతరాలు మహిమ కలుగుగాక. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయున్నాడు. ఈ సదాకాలము మనకు దేవుడయున్నాడు. మనలా నడిపించును మరణ పర్యంతము మనలా నడిపించును మరణ పర్యంతము ఎక్కడ బయట పండల్లో మీ కొరకు సిద్ధపరిచిన పండాల్లో భోజనం సిద్ధపరిచారు. దయచేసి మీరు అందరూ పాల్పంచుకోవాలనుకుంటున్నారు.